సభ సరస్వతికి నమస్సులు. నవల రాద్దాన్ రండి సమూహ సభ్యులందరికీ సాయం సమయ వందనాలు తెలియజేస్తూ, తెలుగు అభివృద్ధి సమితి వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ మేకా రవీంద్ర గారి సారథ్యంలో నడుస్తున్న కార్యక్రమం ఈ నవల రాద్దాన్ రండి. ఈ కార్యక్రమానికి అందరికీ సాదర ఆహ్వానం పలుకుతూ, నవలా రచనలో మనకు సూచనలు ఇస్తున్న వారు శ్రీ కస్తూరి మురళీకృష్ణ గారు. వారు ప్రముఖ నవలా రచయిత, సంచిక పత్రిక సంపాదకులు. వారు పోయిన ఆదివారం 12వ తేదీ మన కార్యక్రమంలో పాల్గొని అనేక విషయాలు నవలా రచన గురించి చెప్పారు. అది మనకు రికార్డు రూపంలో కూడా అందించారు. మనం అనేక సార్లు చూసాం. సమూహ సభ్యుల పక్షాన వారికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఒక విషయం మీద సుదీర్ఘకాలం ఏకాగ్రతతో ఉండి రచన సాగించాలని, నవల రచన పాత్రలన్నీ రచయితే కావాలని, మాకు చాలా ఉపయోగపడే విషయాలు సార్ ఇవన్నీ. అదే పనిగా చూడడము, గుర్తుపెట్టుకోవడము, నిజమే కదా అని మేము పోల్చి చూసుకున్న సందర్భాలు కూడా. రచయిత బ్రహ్మ కన్నా గొప్పవాడు. కొంచెం ఉలిక్కిపడి అవునా అని అనిపించిన సందర్భం. నిరంతర అధ్యయనం, సినిమాలు చూడడం, పాటలు నేర్చుకోవడం, ముఖ్యంగా ఆంగ్ల సాహిత్యంలో ఆంగ్ల నవలలు చదవడం. ఇలా నవలా రచయిత సృజనాత్మక శక్తికి భావనా బలం తోడైతే అద్భుతమైన రచనలు వస్తాయని వారు చెప్పడం జరిగింది. విమర్శలకు కుంగిపోకుండా సద్విమర్శలు స్వీకరిస్తూ ఉండాలి. ఆత్మవిశ్వాసమే కవికి చాలా ముఖ్యమైన ఇది అనేసి వారు పోయిన వారం తెలియజేయడం జరిగింది. వీరు మరొక్క నిమిషం వారి గురించి తెలియజేస్తూ, సారు వైవిధ్యభరితమైన అనేక రచనలు చేశారు. వారి రచనలో మనం ఎందుకంటే ఇప్పుడు నవల గురించి వారు సూచనలు ఇస్తున్నారు కనుక వారి నవలలు కూడా మనం చదువుదాం. మనకు అందుబాటులో ఉన్నాయి అవి. రోషనార, సౌశీల్య ద్రౌపది, శ్రీకృష్ణ దేవరాయలు. వీరు అన్ని రకాలుగా చారిత్రక, కాల్పనిక, వైజ్ఞానిక, ఆధ్యాత్మిక, భయానక, వ్యక్తిత్వ వికాస రచనలు కూడా వీరు చేశారు. ఈ విషయాలు మనం కొన్ని పోయినసారి మాట్లాడుకోవడం జరిగింది. నవలకు జీవితానికి ఉన్నంత విస్తృత పరిధి. నవల మనిషి కేంద్రంగా ఒక జీవితం చుట్టూ, ఇంకా చెప్పాలంటే ఒక తరం చుట్టూ పరిభ్రమించే శక్తివంతమైన ఇది నవల. సార్ చెప్పినట్లు నవల రాయడం సులభం, అంతే విధంగా కష్టం కూడా. దాని పరిధి విస్తృతం కనుక కల్పనతో కూడిన ఊహాశక్తితో వాస్తవానికి దగ్గరగా ఉండేట్లుగా సుదీర్ఘమైన రచనలు చేసే ప్రక్రియ నవల. దాన్ని మనమందరం సారు ఆధ్వర్యంలో కొనసాగిద్దాం. శ్రీ మేకా రవీంద్ర గారు ఎప్పుడు ఏది చేసినా ఒక వినూత్నంగా ఉంటుంది. నవలా సాహిత్యం తగ్గిపోతుంది అనే ఉద్దేశంతో నవల రాద్దాన్ రండి అనే సమూహాన్ని ఏర్పాటు చేసి దాదాపు 160 మంది ఆ సమూహంలో ఉన్నారు. వారు అసలు నిజానికి వారు రచనలు చేసింది ఏమీ లేదు. సాహిత్యంతో వారికి అనుబంధం తక్కువ. వారు చదివింది మొత్తం ఇంగ్లీష్ మీడియం. వారు పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ లో చీఫ్ ఇంజనీర్ గా బాధ్యతలు నిర్వహించి పదవి విరమణ పొందారు. 2015లో మొట్టమొదటిసారి సాహితీ సమూహాన్ని వాట్సాప్ లో ఏర్పాటు చేసింది వారే. వర్ధమాన రచయితలకు ఒక వేదికను అందించారు. వీరి రచనలకు రూపమే, వీరి ఆలోచనలకు రూపమే నవలా రాద్దాన్ రండి ఈ కార్యక్రమం సమూహం. ఈ కార్యక్రమంలో వారు అధ్యక్షోపన్యాసం చేయవలసిందిగా ఆహ్వానిస్తూ, తదనంతరం మన ప్రధాన వక్త శ్రీ కస్తూరి మురళీకృష్ణ గారు ప్రసంగిస్తారు. ముందుగా 2 మాటలు శ్రీ మేకా రవీంద్ర గారిని అధ్యక్ష స్థానంలో మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. ఆహ్వానం సార్. సభాసదులకు ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. ఎక్కువ ఉపోద్ఘాతంలోకి పోకుండా నవల రాద్దాం రండి అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాము. ఎందుకంటే నవల అనే సాహిత్యానికి చాలా పట్టుకొమ్మ వంటిది. సమాజానికి ఎన్నో విషయాలు మనము అందించడానికి అవకాశం ఉంటుంది నవల ద్వారా. టెక్స్ట్ బుక్ కంటే చాలా ప్రామాణికం గలది. ఎందుకంటే టెక్స్ట్ బుక్లో ఉత్సాహం లేకపోయినా పాఠాలాగా చదువుతాం, కానీ ఇందులో ఆసక్తి కలిగించే విషయాలు ఎన్నో ఉంటాయి. దాన్ని లాక్కొని పోయి మనకు ఎన్నో అందించడానికి వీలుంటుంది. ఇది ఒకే కథతోటి ఒకే నాయకుని చుట్టూ తిరగకుండా 2-3 నాయకుల కథలను, జీవితాలను కూడా అల్లుకుంటూ కవితలు, నవల రాయడం జరుగుతుంది. లేదు ఒక సాంఘిక అంశాన్ని తీసుకొని దాన్ని ఎలా పాటుపడి ఇలా చేశారు అనే నవల కూడా రాయొచ్చు. రకరకాల విషయాలతో రాయొచ్చు. అయితే ఈ సాహిత్యం రాయడం ఎలా అన్నది
ఈ ప్రక్రియ లేదు. గత కాలంలో కొందరు రచయితలు ప్రఖ్యాతి పొందారు చాలామంది. అప్పుడు సాహిత్యాన్ని చదివేవారు ఉండేవారు కాబట్టి వాళ్ళకు ఖ్యాతి జరిగింది. డబ్బు గూడా వచ్చింది. మరిప్పుడు చదవడానికి అయితే ఆలోచన ప్రతి మనిషిలో ఆలోచన అన్నది ఉంటుంది. ఏదో ఒకటి తపన ఉంటుంది. ఆ తపనని బయటకు తీయడానికి నవల అన్నది అద్భుతంగా పనిచేస్తుంది. మరి ఆ ప్రయత్నం అంతా చేసి కనీసం ఒక 50 నవలలు ఈ వేదిక ద్వారా బయటకు రావాలి అని ఆలోచనతోటి ఈ వేదికను ఏర్పాటు చేశాను. అంటే ఇంకా ఉధృతంగా చేయలేదు మనం. ఇప్పుడిప్పుడే మెట్టు ఎక్కుతున్నాం కాబట్టి మెల్లిగా రూపం తీసుకుంటది. అయితే మనం నవల మళ్ళా ప్రచురించాలి అవన్నిటి గురించి ఆలోచించకుండా కేవలం నవల రాద్దాం అనే విషయం మీదనే దృష్టి కేంద్రీకరించి రాసేద్దాం. ఎవరు చదువుతారు, ఎవరు చదవరు అన్నది ఆలోచించకుండా ఫస్ట్ మనం ముందుగా మనం నవల రాయగలమా? ఎంత ఉత్సాహంగా రాసి ఎన్ని విషయాలు చెప్పగలుగుతాం? ఒక చిన్న అంశంతోటైనా కూడా నవల రాయొచ్చు. నవలలో ఎన్నో ప్రక్రియలు ఉంటాయి. వర్ణనలు ఉంటాయి. ఏదన్నా డీటెయిల్‌గా వస్తువు పరిచయం చేయడానికి వీలుంటుంది. చాలా విషయాలకు ఆస్కారం ఉంటది కాబట్టి, ఈ పరిశీలన శక్తి కూడా అందులో చాలా పనికొస్తుంది. అదంతా చూసి ఈ భాషా పరిజ్ఞానము, మాట ముచ్చట చెప్పడం, ఎన్నో విషయాలు యాసలు పలకడము ఇలాంటివన్నీ ఇందులో మనం జొప్పించవచ్చు కాబట్టి, మీకు ఏది ఉంటే ఒక ఉరవడి అనుకోని ఓ లైన్‌లో పొండి. ఆ లైన్‌లో ఉంటే వస్తే తప్పకుండా అద్భుతమైన రచనలొస్తాయి. కనీసం ఒక 50 నవలలు మనకు వస్తాయి. కస్తూరి మురళీకృష్ణ గారు మనకు అద్భుతమైన అవకాశాన్నిచ్చి నవలా సాహిత్యం గురించి ఆయన ఎలా రాయాలి అనే దాని గురించి మనందరికీ వారం వారం నేర్పించే ప్రయత్నం చేస్తారు. మనం రాసే విషయాల్ని వారు పరిశీలించి మనకు అవసరమైన గైడెన్స్ ఇవ్వడానికి కూడా అవకాశం ఉంది కాబట్టి అదే గాక మురళీకృష్ణ గారు మనకు ఆయన నడిపే సంచిక పత్రిక ఆన్‌లైన్ పత్రికలో మన నవలలను సీరియల్‌గా ప్రచురించుకునే అవకాశం కల్పిస్తానని గూడా అన్నారు. కాబట్టి ఈ సదవకాశాన్ని మనమందరం ఉపయోగించుకొని, మనం కావాల్సిన ప్రయత్నం చేద్దాం. అలాగే మీరే కాకుండా మీకు తెలిసిన మిత్రులు ఎవరైనా వారితోటి చర్చించి నవల రచన చేయడానికి ప్రోత్సహించండి. చేస్తే వాళ్ళు గూడా భయపడకుండా చేయడానికి ముందొస్తారు. నవల అంటే 200 పేజీలు కనీసం ఉంటుంది. 200, 250 పేజీలు ఓపికగా రాయాలి. రాసి రివ్యూ చేసుకోవాల్సిన అవసరం ఉంటది. ఇవన్నీ మీరందరూ చేయగలుగుతారని మురళీకృష్ణ గారి గైడెన్స్‌లో దాసోజు పద్మావతి మేడం లీడర్‌షిప్‌లో నేను పైన పైన ఉంటాను గానీ, హ్మ్, పూర్తిగా నిర్వహణ బాధ్యత దాసోజు పద్మావతి గారి నాయకత్వంలోనే నడుస్తుంది. ఎందుకంటే వాళ్ళకు ఒక భారతి అని ఒకటి మహిళా భారతే కదా మేడం? మహిళా భారతి అని ఒక సంస్థకు అధ్యక్షులుగా అవును ఉన్నారు. సార్. వాళ్ళు పోయిన సంవత్సరం మొన్న కార్యక్రమం నిర్వహిస్తే ఆ! మీ ఆధ్వర్యంలోనే చేయాలని చెప్పాను. దానికి నాందిగా వెనుక పడకుండా ఉండడానికి నేను కొంచెం సపోర్ట్ స్ట్రక్చర్ క్రియేట్ చేసి ఇస్తాను. మీ ఆధ్వర్యంలోనే నడపాను. ఎందుకంటే భాష మీద పట్టుంది. నాకేం వేరే విషయాలు తెలవయి. నేను వేదికలు మాత్రం ఏర్పాటు చేయగలను మేస్త్రిలాగా. మేస్త్రి కట్టి వదిలిపెట్టేసాడు. ఆ వేదికలు మీరు ఉపయోగించుకొని మంచి నవలలు రాసుకోండి. సో అందరికీ నమస్కారం. మొన్నటితో పోలిస్తే ఇవాళ ఒక రకంగా ఆరంభంలోనే మనకి సంఖ్య ఎక్కువగానే ఉంది. కానీ పాత అంటే మొన్నటి కార్యక్రమాన్ని అటెండ్ అయిన వాళ్ళు మళ్ళీ ఇప్పుడు అటెండ్ అవ్వడం కొంచెం తక్కువగానే ఉంది. కొత్త వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు. కానీ మొదటి వీడియో చూసి ఉంటారనే అభిప్రాయంతో మనం కొనసాగిద్దాము ఈ రెండవ కార్యక్రమం కూడా. మీరు కూడా మ్యూట్ చేసుకోవాలండి. నాది మ్యూట్ అయితే లేదు సార్. ఎట్లా చేయాలో తెలియట్లేదు. ఓకే, మీరే మ్యూట్ చేయండి. నేను నాకు ఇక్కడ చెయ్యొచ్చా మ్యూట్ అని చూస్తున్నాను. మీ దగ్గర చేయొచ్చు. ఏదైనా నా దగ్గర సైలెన్సే ఉంటుంది. ఏం ప్రాబ్లం ఉండదు. మ్మ్. ఓకే, మ్యూట్ చేశాను మిమ్మల్ని కూడా. మ్మ్. సో ఇక మనము మన రెండవ కార్యక్రమం ఆరంభిద్దాము. ఈ
మీకు ఫస్ట్ కార్యక్రమంలో ఒక చిన్న విషయం చెప్పాను. ఏంటి? మనం ఒక నవల చదివేటప్పుడు, ఒక రచన చదివేటప్పుడు మనకు నచ్చినవి మనము నోట్స్ లాగా రాసుకుని కొన్ని కొటేషన్స్ కానీ, దానిలో మనకి నచ్చిన విషయాలు కానీ, తర్వాత ఎప్పుడైనా మనం వాటిని మన రచనలో వాడుకోవచ్చని. సో మీకు ఒక చిన్న ఇది ఒక నోట్బుక్ 1989 నుంచి 1993 మధ్యలో నేను చదివిన రచనల నుంచి దీనిలో కొటేషన్స్ రాసుకున్నాను. సో ఒక్కోసారి తిరిగి చూసుకుంటే వెనక్కి మనం చదివిన రచనలు నిజంగా ఇన్ని రచనలు చదివామా, వాటి నుంచి ఇన్ని రకాల కొటేషన్స్ తీసుకున్నామా అనేది ఒక ఆశ్చర్యం కలుగుతుంది. పైగా మనం తీసుకున్న కొటేషన్స్ వాటిని అప్పుడప్పుడు చదువుతూ ఉండటం వల్ల అవి ఏ రకంగా మన సబ్కాన్షియస్లో ఉండి ఒక రచన చేసేటప్పుడు అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు ఏ రకంగా అవి మన రచనలోకి వస్తాయి అనేది మనకు అర్థమవుతుంది అనమాట. సో ఇప్పుడు ఒక ఉదాహరణకి ఒక సింపుల్ కొటేషన్ వినిపిస్తాను. అల్పులు నియమం పాటించకపోతే దానిని చేతకానితనం అంటారు. సమర్థుడు తెలిసి ఉల్లంఘిస్తే దాన్ని ప్రౌఢ ప్రయోగం అంటారు. ఈ మాట అన్నది శ్రీశ్రీ. ఇంకొక కొటేషన్ ఒక ఇంగ్లీష్ నుంచి, ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్, ఐ డోంట్ వండర్ వాట్ యు ఆర్, ఫర్ బై ద స్పెక్ట్రోస్కోపిక్ కెన్ ఐ నో దట్ యు ఆర్ హైడ్రోజన్. ఇది ఒక సైన్స్ ఫిక్షన్ రచనలో నక్షత్రాన్ని చూసుకుంటూ ఒక ఒక పాత్ర అంటుందన్నమాట. ఇది బాగుంది. నక్షత్రాలు చూసి మనం ఇప్పుడు ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ హౌ ఐ వండర్ వాట్ యు ఆర్ మనకు తెలిసిందే. ఇక్కడ ఐ డోంట్ వండర్ వాట్ యు ఆర్ అంటున్నా అంటే వైజ్ఞానిక శాస్త్ర పరిశోధనలు విశ్వరహస్యాల్ని ఛేదిస్తున్నాయి. నక్షత్రాలు ఇప్పుడు ఏంటో మనకి తెలిసినంత హైడ్రోజను రకరకాల గ్యాసెస్తో ఉన్నాయి, రాళ్లతో నిండి ఉన్నాయి అనేటువంటి ఇదనమాట. అలాగే సాహిత్యం ఒక విశిష్ట సృష్టి, దానికి జనకులు ప్రపంచం, జనయిత్రి సాహిత్య స్రష్ట. ఏదైతే ఇందాక పద్మావతి గారు కూడా అన్నారు, రచయిత బ్రహ్మకన్నా గొప్పవాడన్నామని, దాదాపుగా అటువంటిదే. సాహిత్య సృష్టికి జనకుడు ప్రపంచం అండ్ జనయిత్రి ఎవరు అంటే సాహిత్య స్రష్ట, రచయిత. అంటే ప్రపంచం నుంచి స్పందన పొంది ప్రేరణ పొందిన రచయిత సాహిత్యాన్ని సృష్టిస్తాడు. సో ఇలాంటి రకరకాల కొటేషన్స్ తోటి పుస్తకాలు నిండిపోతాయి. మనకి రాసినవన్నీ చదువుతూ ఉంటే ఓహో ఇన్ని చదివామో మనము, రకరకాల కొటేషన్స్ అద్భుతమైన రీతి లోపల తెలుస్తూ ఉంటాయి అన్నమాట. శరత్ చంద్ర చటర్జీ నుంచి కొటేషన్స్ ఉన్నాయి, డిహెచ్ లారెన్స్ నుంచి ఉన్నాయి, విశ్వనాథ సత్యనారాయణ మాతృ ప్రేమకి తర్వాత ఒక ఇతర ప్రేమలకి ఉన్న తేడా ఏంటి అని మా బాబు అనే పుస్తకంలో రాస్తాడు. సో ఇలాంటివన్నీ మనకు తెలిస్తే మనం రచనలు చేసేటప్పుడు మనం చదువుతూ పోతూ ఉంటే రచనలు చేసేటప్పుడు ఆటోమేటిక్గా ఆ భావన మన కలం నుంచి మన మెదడులోంచి కలంలోకి జారువారి కలం ద్వారా పేపర్ మీదకి వస్తుంది, తర్వాత ప్రపంచానికి చేరుతుంది. కాబట్టి చదవటం చాలా ప్రాధాన్యమైన విషయము. రచయిత అన్నవాడు వీలైనన్ని పుస్తకాలు చదవాలి. రకరకాల పుస్తకాలు ఇదే చదువుతాను నాకు ఇదే నచ్చుతుంది అనడానికి వీలు లేకుండా ఏ పుస్తకం నుంచి చదువుతున్నప్పుడు ఏ ఆలోచన మనకి రచన చేయడానికి ప్రేరణనిస్తుందో మనకి తెలియదు. కాబట్టి చదువుతూ ఉండాలి. ఎక్కడి నుంచి మనకి ఏ విషయం అందుతుందో తెలియదు. ఎలాగైతే ప్రపంచం నుంచి ఉన్నతమైన ఆలోచనలు అన్ని వైపుల నుంచి రాని అని మనకు ఒక వేదోక్తి ఉంది, ఆనోభద్రాహ క్రతవోయంతు విశ్వతః అని. అలాగా అన్ని వైపుల నుంచి ఉన్నతమైన ఆలోచనలని మనము ఆహ్వానించాలంటే ఈ రకంగా రకరకాల చదువుతూ ఉండాలి. ఎప్పుడు ఏ ఆలోచన ఏ రకంగా మనలో ప్రేరణ కలిగించి రచనకు ఉపక్రమించేట్టు చేస్తుంది అనేది మనకు తెలియదు. అండ్ నవలా రచయితలు ఇంకొకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనకి రకరకాల ఆలోచనలు వస్తుంటాయి. నవల ఆరంభిస్తాము, కాసేపు ఆరంభించిన తర్వాత ఈ నవల బాగోలేదేమో, నేను పూర్తి చేయలేనేమో అనిపిస్తుంది. అనుకోకుండా ఇంకొక ఆలోచన వస్తుంది. ఈ మొదట ఆరంభించిన ఆలోచన అక్కడే ఉంటుంది, రెండవ ఆలోచన నవల రూపంలో పూర్తి అయిపోతుంది, పబ్లిష్ అయిపోతుంది కూడా. సో వీటికి కూడా సిద్ధంగా ఉండాలి. కాబట్టి ఎప్పుడు ఆలోచనల కోసం ఎదురు చూస్తూ ఆలోచనలు భద్రంగా దాచుకుని వాటిని ఎలాగైతే కోడి తన గుడ్డును పొదుగుది పిల్ల వచ్చేదాకా ఉంటుందో అలాగే ఆలోచనలు కూడా మనం మన మెదడులో ఇంక్యుబేట్ చేసుకుని వాటిని పొదిగి తర్వాత అవి రచన రూపంలోకి వచ్చేదాకా మనం చూస్తూ ఉండాలి. ఇక్కడ కూడా మనకి ప్రపంచం చెప్తుంది, కోడి గుడ్డు పెట్టిన ప్రతిదీ పిల్ల రూపంలో రాదు. కొన్ని పాడైపోయి ఉంటాయి, కొన్ని
పిల్లల రూపంలోకి వచ్చే లోపలే నాశనం అయిపోతాయి. సో ఇవన్నీ అయినా ఇన్ని రకాల ఆలోచనలు, మనకు రకరకాల ఆలోచనలు వస్తుంటాయి. నవలలు స్టార్ట్ చేస్తాము, పక్కన పెడతాము, మళ్ళీ స్టార్ట్ చేస్తాము. ఒక నవల మీద సంవత్సరాల తరబడి శ్రమిస్తాము, బాగా అనిపించదు, పక్కన పడేసి ఇంకో నవల తీసుకుంటాం. 10 రోజుల్లో నవల పూర్తయిపోతుంది, పబ్లిష్ అవుతుంది. సో ఇటువంటి వాటి కూడా ఈ క్రియేటివ్ ప్రాసెస్ కూడా రచయిత సిద్ధంగా ఉండాలి. వాటిని స్వీకరించి దాన్ని అర్థం చేసుకుని ఈ నవల నేను రాయలేకపోయానే అని బాధపడాల్సిన అవసరం లేదు. ఆ నవల రాసేందుకు ఇంకా సమయం రాలేదు అని దాన్ని పక్కన పెట్టి ఇతర ఆలోచనల వైపు వెళ్ళాలి. ఇది పూర్తయితే కానీ వేరే పని చెయ్యను అనుకుంటే ఒక్కోసారి మనం ఏ పని చేయకుండా అక్కడే ఆగిపోతాం. కాబట్టి అది పూర్తి కాని దాన్ని పక్కన పెట్టి కొత్త ఆలోచన వైపు వెళ్ళిపోవటమే మన పని. అందుకని రచయిత ఏ మూడు ఇదే నా మూడు అన్నట్టు కాకుండా మూడ్స్ స్విచ్ ఆఫ్, ఒక ఈ ఆలోచన నుంచి ఆలోచనకి, ఈ మూడు నుంచి ఆ మూడుకి వెళ్ళిపోయేటువంటి ఒక మానసిక స్థితిని తనలో తాను సృష్టించుకోవాలి. మైండ్ పవర్ చాలా గొప్పది. మనం యద్భావం తద్భవతి. నేను చేయగలను అనుకుంటే చేస్తాము, లేదు నేను ఇలాగే చేస్తాను అనుకుంటే అలాగే ఉండిపోతాం. కాబట్టి మనం రచయితలు చాలా ఫ్లెక్సిబుల్గా ఉండాల్సి వస్తుంది. సో ఇదొక సూచన. ఇప్పుడిక రచనలు ఆరంభించడం గురించి వాళ్ళ చర్చించుకుందాము. మన నెక్స్ట్ తర్వాత మీటింగ్లో వచ్చేటప్పటికి మీరు ఆలోచించుకుని ఒక్క పారాగ్రాఫ్ అన్న ఆరంభించి నాకు చూపించాలి. అంటే నెక్స్ట్ కార్యక్రమంలో మీరు రాయలేకపోతే బాధపడాల్సిన అవసరం లేదు. ఇంకా ఆలోచన ఇంక్యుబేట్ అవుతుంది అనుకోవచ్చు. కానీ వచ్చిన ఆలోచనని ఒక పారాగ్రాఫ్ అన్న స్టార్ట్ చేయటం, ఆరంభించేసి మనము ఇక రచన ఎలా చేయడం అనేది, ఇప్పుడు సాధారణంగా రకరకాల పద్ధతులు ఉంటాయి. ఒకటి అంతా తెలుసుకుని కూర్చుని రాయటం ఒక పద్ధతి. ఇంకోటి ఏంటంటే లెర్నింగ్ ఆన్ ద రన్, రాస్తూ రాస్తూ నేర్చుకుంటూ పరిశోధించుకుంటూ నవలను ఇంప్రూవ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళటం ఒక పద్ధతి. ఇంకొక పద్ధతి ఏంటంటే రచన చేసే ముందు, ఇవన్నీ నేను రకరకాల రచయితలు రచనలు చేసే పద్ధతి చెప్తున్నాను. ఎవరికి నచ్చిన పద్ధతి వాళ్ళు పాటించవచ్చు. ఈ రకంగానే రచన చేయాలి అని లేదు. కొందరు ఏం చేస్తారంటే ఫిక్స్డ్ టైం పెట్టుకుంటారు. సాధారణంగా మహిళలకి దొరికే టైం చాలా తక్కువ. అందరూ రాత్రంతా పనులు చేసి అందరూ పడుకున్న తర్వాత డైనింగ్ టేబుల్ మీద కూర్చుని రాసే రచయితలు కొందరు ఉంటారు. లేకపోతే అందరికన్నా ముందు లేచి అందరూ లేచే లోపల రచనకు ఒక గంట 2 గంటల రచనల మీద గడిపే, మిగిలిన రోజంతా పనుల్లో పడిపోయే వాళ్ళు ఉంటారు. ఇంకొందరు తలుపులు వేసేసుకుంటారు, ఎవరితో మాట్లాడరు. సో వాళ్ళు చాలా అదృష్టవంతులు. ఉదాహరణకి విర్జీనియా వూల్ఫ్ అనే రచయిత్రి తనకంటూ ఒక గది ప్రతి వారికి కావాలి అని భావించింది. సో దట్ ఇప్పుడు నేను ఒక జూమ్ మీటింగ్ చేస్తున్నంటే మా ఇంట్లో ఇక్కడికి ఎవరికి రాకండి అని చెప్తాను. పైన ఇవాళ కరెంటు లేదు కాబట్టి కింద వేరే చోట కూర్చున్నాను, ఎవరు రావద్దని చెప్పి నేను రాత్రి అంతా రాసుకుంటాను, నాకు చెల్లుతుంది. కానీ ఈ ఫ్రీడమ్, ఈ స్వేచ్ఛ, ఈ రకమైన వెసులుబాటు అందరికీ ఉండకపోవచ్చు. కాబట్టి మనకి ఏ రకంగా వెసులుబాటు ఉంది, ఏ టైంలో ప్రశాంతంగా ఉంటాము, ఫోన్లు రావు, ఎవరు డిస్టర్బ్ చేయరు అనుకుంటాము, ఆ టైంలో రచన చేయటం మంచిది. సో ఇంకొకటి కూడా ఉంది. రోజంతా జరిగేటువంటి అనేక సంఘటనల తాలూకు జ్ఞాపకాలు మన మెదడులో ఉంటాయి సాయంత్రం ఇంటికి వచ్చేసరికి. సో ఆ జ్ఞాపకాలన్నింటినీ పక్కకి జరిపి మనము ఏదైతే రచన చేయాలనుకుంటున్నామో దాని మీద దృష్టి పెట్టగలిగేటువంటి ఏకాగ్రత సాధించగలగాలి. ఇది అభ్యాసం వల్ల వస్తుంది. మనం వింటూ ఉంటాము, కొందరు బస్ స్టాప్లో నుంచుని కథ రాసేయగలరు, లేకపోతే కొందరు హోటల్లో కూర్చుని శానిటరీ నాప్కిన్ మీద కవితలు రాసేయగలరు. ఇలాంటివి వింటూ ఉంటాం మనం. ఇదంతా ప్రాక్టీస్ వల్ల వస్తుంది. కొన్ని పనులు ఇప్పుడు డ్రైవింగ్ చేస్తూ ఫోన్లో మాట్లాడతారు, పక్క వాళ్ళతో మాట్లాడతారు. డ్రైవింగ్ చాలా ఏకాగ్రతతో చేయాల్సిన పని. కానీ డ్రైవింగ్ చేసి వాళ్ళకి అలవాటు అయిపోవటం వల్ల డ్రైవ్ చేస్తూ మాట్లాడతాడు, పాట వింటాడు, ఫోన్లో ఉంటాడు, ఇటు పక్కన చెప్తూ ఉంటాడు. సో ఈ రకంగా ఏంటంటే సబ్కాన్షియస్గా అలవాటు అయిపోయేట్టు, ఇంప్లిసిట్ మెమొరీ అంటారు. సో రచన కూడా ఒక స్కిల్ఫుల్ పని. ఈ స్కిల్ కూడా మనకి ఇంప్లిసిట్ మెమొరీలోకి వెళ్ళిపోయి మనం రచన వేరే పనులు చేస్తూ కూడా రచనలోకి దిగిపోయేటువంటి ఒక మానసిక స్థితిని అభ్యాసం చేసి మనల్ని మనం ట్రైన్ చేసుకోవాలి. ఇది కూడా రచయితకి మరొక లక్షణం. సో ఇప్పుడు అసలు రచన ఆరంభం ఎలా ఉండాలి, దీని గురించి రకరకాల థియరీలు ఉన్నాయి. అవన్నీ పక్కన పెట్టండి. ఎవరు ఒక రచయిత ఒక టాపిక్ రాద్దాం అనుకున్నప్పుడు దానికి ఎటువంటి ఆరంభమో నిర్ణయించాల్సింది రచయితనే. అది బాగుందా లేదా తర్వాత సంగతి, కానీ ఇలా ఆరంభం కావాలి అనేది నిర్ణయించాల్సింది రచయిత. కానీ ఆరంభం ఎలా ఉండాలంటే ఒక రాయిని కొండ మించి దొర్లించినట్టు ఉండాలి తప్పించి రాయిని భుజం మీద వేసుకుని కొండ ఎక్కుతున్నట్టు ఉండకూడదు. ఈ అనాలజీ జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఒక రాయిని భుజం మీద వేసుకుని కొండ ఎక్కటం చాలా కష్టమైన పని. మనం వివరించాల్సిన అవసరం లేదు.
ఆ బరువుకి ఆయాసం వస్తుంటుంది. కొండ పైకి ఎక్కుతున్న కొద్దీ మనకి కష్టం అయిపోతూ ఉంటుంది. అడుగు తీసి అడుగు పెట్టడం కష్టమవుతుంది. ఒక దగ్గర ఆగిపోతాం. అదే కొండపై నుంచి రాయిని ఒక దొర్లించామనుకోండి, తోసేసామనుకోండి, రాయి ఇట్ ఫైన్స్ ఇట్స్ ఓన్ వే, తన పాత్రను వెతుక్కుంటుంది. ఇటు వెళ్తుంది, దీన్ని కొట్టుకుని అటు వెళ్తుంది, అటు నుంచి ఇటు వెళ్తుంది. సో కథ, ఒక నవల రాసేటప్పుడు ఆరంభం ఎలా ఉండాలంటే కొండపై నుంచి రాయి దొర్లినట్టు ఉండాలి. సో ఒక్కసారి ఒక సంఘటనతో కథ ఆరంభమైతే ఇక ఆ సంఘటన నుంచి ఇంకొక సంఘటన, ఇంకొక సంఘటన నుంచి ఇంకొక సంఘటన, మలుపు తిరగడం, అడ్డొచ్చినప్పుడు ఇటుపోవటము, ఈ రాయి తగిలినట్టు అటుపోవటం, అలా మలుపులు మెలికలు తిరిగి రాయి దానంతరది కిందకి చేరుతుంది. సో ఒక రచయిత కథ ఆరంభిస్తున్నప్పుడు తన ఆరంభం సరైనది అని నిర్ణయించుకోవడానికి ఒక నిమిషం ఆగి కాస్త రాసిన తర్వాత కొండ మించి రాయి దొర్లిందా లేదా అని ఆలోచించాలి. ఎప్పుడైతే కొండ మించి రాయి దొర్లింది అనిపిస్తుందో, ఇలా అనిపించడానికి సూచనలు ఏంటంటే ఒక సంఘటన రాసిన తర్వాత నెక్స్ట్ ఏం రాయాలి అన్నది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఆ సంఘటన రాసిన తర్వాత నెక్స్ట్ ఏం చెయ్యాలి అన్నది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సో దీనికి సూచన ఏంటంటే కొండ మించి రాయి దొర్లిందా లేదా, లేక కొండ మించికి రాయి మోసుకుని పైకి ఎక్కుతున్నానా. సో రాస్తున్నప్పుడే రచయితకి తెలిసిపోతుంది ఇది. కొండ భుజం మీద మోస్తూ రాయి ఎక్కుతున్నా అంటే ఇది బిగినింగ్ కాదు, సరైన బిగినింగ్ కాదు అని అది అక్కడ పడేసి ముందుకెళ్ళాలి. ఇది కూడా ఆరంభంలో చాలాసార్లు కొట్టివేతలు, బిగినింగ్ దొరక తీసేయటాలు, చింపేయటాలు, ఇది బాగాలేదని పక్కన పడేయటము, ఇలా జరుగుతాయి. ఒక్కసారి అలవాటైన తర్వాత ఇక ఆరంభం గురించి ఎలా చేయాలో ఆటోమేటిక్గా తెలిసిపోతుంది రచయితకి. ఆరంభం ఎలా చేయాలి, ఆ తర్వాత ఎలా సంఘటన అవుతుంది అనేది తెలుస్తుంది. ఇంకొక పద్ధతి ఏంటంటే, ఇది యూనివర్సల్ రూల్, కొండ మించి రాయి దొర్లించాలి నవల ఆరంభంలో. దీనికి ఉదాహరణలు మనం చర్చిద్దాం నెమ్మదిగా. సో ఫస్ట్ కొండ మించి రాయి దొర్లిందా లేదా. ఈ కొండ మించి రాయి దొర్లిన తర్వాత ఇట్ విల్ ఫైండ్ ఇట్స్ ఓన్ వే. కానీ రచయితకి తానేం రాయదలుచుకున్నారో కొందరికి స్పష్టమైన అవగాహన ఉంటుంది. రచన చేసే ముందే వాళ్ళు కథ సీను, ఫస్ట్ ఏం జరగాలి, సెకండ్ ఏం జరగాలి, థర్డ్ ఏం జరగాలి, ఏ పాత్రలు, పాత్రల వ్యక్తిత్వాలు ఏంటి, పాత్రల స్వభావాలు ఏంటి, వీడు ఎంత హైట్ ఉండాలి, ఇలాంటివన్నీ రాసుకుంటారనమాట కొందరు రచయితలు. ఉదాహరణకి గండికోట బ్రహ్మాజీరావు గారని ఒక పాతతరం వారికి చాలా బాగా తెలుసు. ఆయన అద్భుతమైన నవల రచయిత, కథా రచయిత. సో ఆయన ఒక నవల, మోస్ట్ అంబిషియస్ నవలని ఆరంభించారు, శ్రీపర్వతం అని. అది చరిత్రాత్మక నవల. బౌద్ధానికి మన శ్రీపర్వతం నాగార్జున కొండకి సంబంధించిన నవల. ఆ నవల పూర్తి కాకుండానే వారు చనిపోయారు. సో చనిపోయిన తర్వాత ఆ నవలని పూర్తి చేయాలని వాళ్ళ అబ్బాయి ప్రయత్నించాడు. చాలామంది దగ్గరికి వెళ్తే వాళ్ళు మా వల్ల కాదంటాము, లేకపోతే కుదరదంటాము, ఇలా పెట్టేశారు. చివరికి ఒకరోజు నా దగ్గరికి వచ్చారు. ఆయన వచ్చి నవలని మీరు పూర్తి చేయగలరా అన్నారు. నాకు హిస్టారికల్ ఫిక్షన్ రచన అలవాటు. ఇందాక చెప్పాను కదా, మనకు అభ్యాసం అయిపోతే మనం దాని గురించి కష్టపడకుండానే మనకి మన మైండ్, ఇప్పుడు ఎట్లాగంటే మనం టీవీని ఒక ఛానల్కి ట్యూన్ చేసి పెడితే పెట్టగానే అదే ఛానల్ వస్తుంది. సో ఆ పెట్టగానే అదే ఛానల్ రావడం అంటే వీఆర్ ట్యూన్ టు దట్ అనమాట. కాబట్టి ఇలా రకరకాలుగా నవలలు రాయటం వల్ల ఆ నవలను చూశాను, రాయగలను అనిపించింది. ఇంతలో వాళ్ళ అబ్బాయి ఒక మాట చెప్పాడు, మా నాన్నగారు దీని మీద చాలా వర్క్ చేశారండి, ఆయన సేకరించిన రిఫరెన్సెస్ మీకు పంపిస్తాను అని 2 పెద్ద డబ్బాల మ్యాటర్ నాకు అందించాడు ఆయన. 2 పెద్ద పెద్ద డబ్బాలు. సో అబ్బాయి ఇంత పరిశోధించాడా అనిపించింది. అప్పుడు ఒక్కొక్క పరిశోధన చేస్తుంటే దానిలో ఆయన నోట్స్ రాసుకున్నారు. నోట్స్ రాసుకుని ఎలా ఆరంభించాలి, ఏం చేయాలి, ఈ చాప్టర్లో ఏ పాత్ర ఏమనాలి, ఆ చాప్టర్ ఎక్కడ ఎలా ఎండవాలి, నెక్స్ట్ చాప్టర్ ఎలా బిగిన్ అవ్వాలి, అక్కడేం జరగాలి, ఇలా మొత్తం ఆయన నవల స్వరూపం మొత్తం చాప్టర్ డివిజన్ చేసుకుని ఏ చాప్టర్లో ఏ పాత్ర వస్తుంది, ఎలా చేయాలి, ఇలా మొత్తం రాసుకున్నారనమాట. ఆ తర్వాత పాత్రల స్వభావాలు, కొన్ని పేపర్ల నిండా ఆ పాత్ర పేరు, వాడి స్వభావం, వాడు ఏం చేస్తాడు, వాడు ఎంత హైట్ ఉంటాడు, అతను ఎటువంటి డ్రెస్సెస్ ఇష్టపడతాడు, అతని స్వభావం ఏంటి, అలవాట్లేంటి, మనస్తత్వం ఏంటి, ఇవన్నీ ఒక చోట రాసుకున్నాడు. పాత్రలు అంటే ఎంత పర్ఫెక్ట్ ప్లానింగ్ ఆయనది. సో ఇప్పుడు నేను చేయాల్సిందంతా ఆయన రాసుకున్న స్క్రిప్ట్ పక్కన పెట్టుకోవటం. ఇది మొత్తం నవల ఎలా పూర్తవ్వాలి, ఏ సంఘటన తర్వాత ఏ సంఘటన వచ్చింది, మొదటి నుంచి చదువుకుంటూ రావటము. వచ్చిన తర్వాత ఏ సంఘటన దగ్గర ఆయన ఆగిపోయారు, దాని తర్వాత ఆయన ఊహించిన సంఘటనలు ఏంటి, సింపుల్గా దాన్ని డ్రమటైజ్ చేయటము. బోల్డంత మెటీరియల్ సేకరించి పెట్టుకున్నారు ఆయన. 2 డబ్బాల నిండా మెటీరియల్. నాకు ఒక బీరువా మొత్తం ఆయన మెటీరియల్ సరిపోతుంది.
అవన్నీ చదివి కొన్ని రాసేశారు, వాడేశారు. కొన్ని వాడటానికి వీల్లేదు, కథలో ఫిట్ కావు. వాటిని పరిహరించి ఏవైతే భవిష్యత్తులో ఆయన ఊహించిన రాసినటువంటి అధ్యాయాలకి లొంగుతాయో, అవసరమవుతుందో అలాంటివన్నీ సేకరించి ఆయన ఏం రాయాలనుకున్నారో అక్కడ ఈ రిఫరెన్స్ మెటీరియల్ని మనం వాడుకుంటూ ఆసక్తికరంగా కథని ముందుకు తీసుకెళ్ళటం. సో ఇదొక పద్ధతి. మొత్తం ప్లాన్ చేసుకుని కావలసిన మెటీరియల్ అంతా సేకరించి ఆయన రిఫరెన్స్కి ఏ చాప్టర్లో ఏ రిఫరెన్స్ వాడాలో కూడా ఆయన మెన్షన్ చేసుకున్నారు. వాటన్నిటికీ నెంబరింగ్ ఇచ్చారు. అన్నిటికీ బ్రౌన్ కవర్ వేసి కవర్స్ పిన్ చేసి పెట్టుకున్నారు. అంటే ఇట్స్ అ పర్ఫెక్ట్ టైప్ ఆఫ్ ప్లానింగ్ అన్నమాట. అందరు రచయితలు ఇలా చేయలేరు. ఉదాహరణకి నేను నవల రాసేటప్పుడు నేను అలా పర్ఫెక్ట్ ప్లానింగ్ చేసుకుని చేయలేను. నేను ఒక ఐడియా ఉంటుంది, కొండ మించి రాయి దొర్లుతుంది, నవల ముందుకు పోతూనే ఉంటుంది. ఏది అవసరమో ఆ మెటీరియల్ తీసుకుంటాను, అది వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఉంటుంది. సో ఒక్కోసారి నవల ఎండింగ్ నాకే ఆశ్చర్యం కలిగిస్తూ ఉంటుంది. ఒక హేజీ బిగినింగ్, హేజీ ఎండింగ్ అనుకుంటాం. ఇది ఎలాగంటే సముద్రము కొండ మీద ఎక్కడో ఒక చిన్న పాయలాగా, నది కొండ మీద ఒక చిన్న పాయలాగా ఆరంభమవుతుంది. నెమ్మదిగా నది కిందకు వస్తూ ఉంటుంది. నదులు ఉపనదులు కలుస్తాయి. జలపాత దశ కొండ మించి దూకుతుంది. ఆ తర్వాత మైదానంలో ప్రవేశిస్తుంది. చివరికి నెమ్మదిగా సముద్రంలో కలిసిపోతుంది. దాని గమ్యం సముద్రం అని తెలుసు. సో కొండ మీద ఒక చిన్న పాయలాగా ఆరంభమైన నది గమ్యం తెలుసు. సో అలాగా కొందరికి, నాలాంటి వాళ్ళకి రచన చేసే ముందు కొండ మీద ఎక్కడ ఆరంభమైందో తెలుస్తుంది, గమ్యం తెలుస్తుంది. మధ్యలో సంఘటనలు వాటంతటా వచ్చేట్టు కొండ మించి రాయి దొర్లుతుంది, సంఘటనలు ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. ఇదొక రచనా పద్ధతి. ఇంకొందరు ఏం చేస్తారంటే, కొందరు రచయితలు టాపిక్ అనుకుంటారు, కూర్చుంటారు. కూర్చుని ఒక రచయిత ఉన్నారు, పేర్లు తర్వాత మనం ఎలాగో ఇంకా భవిష్యత్తులో చర్చించుకునేటప్పుడు వస్తాయి. ఒక్కొక్క రచయిత వాళ్ళ రచనా పద్ధతి కూడా చెప్తాను నేను. కొందరు రచయితలకి సెంటిమెంట్స్ ఉంటాయి. ఎలాంటి సెంటిమెంట్స్ ఉంటాయంటే, అతను ఫలానా సమయానికి ఫలానా పని చేస్తేనే రాయగలుగుతాడు. ఉదయం 6 గంటలకు కూర్చుంటేనే రాయగలుగుతాడు. 6-5 అంటే రాయలేడు, ఫినిష్. ఇలా కొందరు రచయితలు ఉంటారు. ఇంకొందరు రచయితలు రాసిన రాయకున్న రోజు టేబుల్ ముందు వైట్ పేపర్స్ పెట్టుకుని చూస్తూ కూర్చుంటారు. ఆ రోజు ఒక అక్షరమే రాస్తారు. నెక్స్ట్ డే మళ్ళీ ఇదంతా ఏంటంటే మైండ్ని గ్రౌండ్ ప్రిపరేషన్, స్థిరం చేసుకోవటం ఈ నవల రాయడానికి. అలా చూస్తూ కూర్చుంటాడు, ఏమి రాయడు, వదిలేస్తాడు. మళ్ళీ నెక్స్ట్ డే అదే టైంకి ఒక 2 గంటలు అలా చూస్తూ కూర్చుంటాడు, వదిలేస్తాడు. ఏదో రాయాలి, ఏం రాయాలి, ఒక అక్షరం రాస్తాడు, ఒక వాక్యం రాస్తాడు, బాలే పక్కన పడేస్తాడు. సో ఇదంతా క్రియేటివ్ ప్రాసెస్ అన్నమాట. అందరి రచయితలకి శక్తి ఒక రకంగా ఉండదు. అందరి రచయితల భావనా బలము, సృజనాత్మక బలం ఒక రకంగా ఉండదు. కానీ ఎవరి సృజనాత్మకత వారికే ప్రత్యేకం. అందరు ఇలాగే చేయాలని నేను రకరకాల పద్ధతులు చెప్తున్నాను. సో అలా కూర్చుని 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 ఒక వారం 10 రోజుల తర్వాత హఠాత్తుగా ఒకరోజు దాని ముందు కూర్చోగానే ఒక ఆలోచన వస్తుంది, స్టార్ట్ అవుతుంది, టక 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 రచన అయిపోతుంది. సో ఇదొక పద్ధతి. ఇవన్నీ నేను ప్రముఖులు జేమ్స్ జాయిస్, అర్నెస్ట్ హెమింగ్వే ఇలాంటి వాళ్ళ పద్ధతులు. విశ్వనాథ్ సత్యనారాయణ ఉన్నారు. ఆయన పద్ధతి నవల రాయమనంగానే పిలుస్తాడు. ఆయన రాయరు చేయితోటి రాసింది ఏకవీర నవల మాత్రమే. మిగిలినవని ఆయన డిక్టేట్ చేస్తూ ఉంటాడు, ఒకడు రాసుకుంటూ పోవాలి. సో ఆయన ఒకేసారి 10 మంది కూర్చుంటారు. ఒకరికొక నవల డిక్టేట్ చేసి మధ్యలో ఆపుతాడు, ఇంకొకరికి ఇంకో నవల మొదలు పెడతాడు. అదే అక్కడ ఆపి మొదటివాడు ఎక్కడ ఆపాడో అక్కడ నుంచి చెప్పుకుంటూ వస్తారు. సో ఇది ఒక పద్ధతి. అందరికీ అది చేతగా అందరు ఎలా చేయాలంటే అభాసు పాలవుతారు. సో ఎవరెవరు వారికి ఏ పద్ధతి వారి మనసుకు నచ్చింది, వారి మైండ్ దానికి ట్యూన్ అవుతుందో ముందు గుర్తించాలి. సో ఒకళ్ళు చేశారు కదా అని ఇంకొకళ్ళు చేయడానికి వీల్లేదు. నేను ఇంకొకటి కూడా చెప్పాను, రచన చేసే ముందు నాకు బోర్ వస్తున్నట్టుంది రవీందర్ గారికి, కదా. సో ఎందుకంటే మీరు కెమెరాలో ఉన్నారు కదా, మీ ఆవలింత మాకు శ్రీకృష్ణుడి విశ్వరూప దర్శనం లాగా కనిపించింది. సో ఇలాగా. సో నవలలు రాసేటప్పుడు ఒక్కొక్కళ్ళ పద్ధతి ఒక్కొక్క రకంగా ఉంటుంది. మన రచన పద్ధతి ఏంటి? కొందరు రాత్రిపూటే రాస్తారు, పొద్దున పూట రాయలేరు. కొందరు పొద్దున పూటే రాస్తారు, ఒక్కసారి 9-10 దాటిందంటే రచనలు పక్కన పడేసి ఇంకా వాళ్ళు రాయలేరు. ఇలా రకరకాల పద్ధతులు ఉంటాయి. మనం ఏంటి, మన పద్ధతి ఏమిటి అన్నది మనము నిర్ణయించుకోవాలి ఫస్ట్గా. సో నవల ఆరంభించే ముందు ఏ టైం నాకు కుదురుతుంది, ఏ టైంలో నేను రాయగలను, ఏ సమయంలో కాన్సన్ట్రేట్ చేయగలను అనుకుని వీలైనంత మటుకు రోజు ఆ సమయానికి రాసే ప్రయత్నం చేయాలి. అలా చేయటం వల్ల ఏంటంటే మన బాడీలో ఒక క్లాక్ ఉంటుంది. ఇప్పుడు రోజు రాత్రి 9:30కి పడుకోవడం అలవాటైతే
ప్రతిరోజు కష్టపడక్కర్లేదు. ముందు కష్టపడతాడు, 2 రోజులు కష్టపడతాడు, 3 రోజులు కష్టపడతాడు. నెమ్మది నెమ్మదిగా 9:30 కాగానే ఆటోమేటిక్‌గా నిద్ర వచ్చేస్తుంది. మన బాడీలో ఆ బయాలజికల్ క్లాక్ పనిచేస్తుంది. అలాగే మన మైండ్‌లో కూడా క్లాక్ ఉంటుంది. అది మనం దానికి ఎలా అలవాటు చేస్తే అలా అలవాటు అవుతుంది. మనకు పాజిటివ్ థింకింగు, పర్సనాలిటీ డెవలప్‌మెంట్‌లో ఇవన్నీ ఒక భాగాలు. సో, రచన యాక్చువల్‌గా పాజిటివ్ థింకింగ్, పర్సనాలిటీ డెవలప్‌మెంట్‌లో భాగం రచన. సో, కొందరు డైరీ రాసే అలవాటు, రాత్రి డైరీ రాయందే వారికి నిద్ర పట్టదు. సో, డైరీ రాయడం నుంచి నవల రాయడం ఎదగటానికి చాలా సులభం. రాయడం అలవాటయిపోతుంది కాబట్టి. సో, ఇలాగా ఒక టైం పెట్టుకుని, వీలైనంత మటుకు ఆ టైం ప్రశాంతంగా ఉండేట్టు చూసుకొని, ఫోన్‌లు పక్కన పెట్టేయటము, టీవీలు కట్టేయటము, శబ్దాలు రాకుండా చూసుకొని, నచ్చిన మ్యూజిక్ పెట్టుకోవడం, కొందరికి పాటలు అవసరమైతే పాటలు పెట్టుకోవటము, లేకపోతే నవల ఆరంభించే ముందు మనసుకు నచ్చిన ఇంకొక రచన ఏదో ఒకటి చదవటము, ఊహించటము, దెన్ స్టార్ట్ చేయటం. ఇది ఒక అభ్యాసం చేసే పద్ధతి. అయితే మనం ఆ టైంకి అక్కడ కూర్చొని రాస్తుంది మరి 24 అవర్స్ దాని గురించి ఆలోచన మన మైండ్‌లో బ్యాక్ ఎండ్‌లో తిరుగుతూనే ఉంటుంది. ఈ పాత్రను ఎట్లా చేయాలి? ఆ పాత్ర ఎట్లా చేయాలి? ఈ రచన ఎట్లా ఆరంభించాలి? సో, ఆరంభం గురించి చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే కొండ మించి రాయి దొర్లాలి. ఇది ఫస్ట్ థింగ్. అంటే నవల ఆరంభం ఎలా చేయాలంటే కొండ మించి రాయి దొర్లాలి. మీరు ఒక 10 నవలలు ఎదురుగా పెట్టుకుంది. నెక్స్ట్ మనము భవిష్యత్తులో ఇది చేయబోతాం. ఒక 10 నవలలు ఎదురుగా పెట్టుకుంటా నేను. ఒకే రచయితవి. పెట్టుకుని ఒక్కొక్క నవల బిగినింగ్ చదివి వినిపిస్తాను. ఒకే రచయిత టాపిక్‌ని బట్టి ఎలా బిగించేస్తున్నాడు. ఏ నవల టాపిక్ నుంచి బిగించేయగానే ఆ నవల ఎలా ఆరంభం నుంచి వెళ్ళిపోతుంది. మీరు కొన్ని సినిమాలు చూస్తారు. సినిమా రైటింగ్ టెక్నికే మన నవల రచన పద్ధతి కూడా. సినిమా చూస్తారు. సినిమా ఆరంభంలోనే మీకు ఆసక్తికరంగా అనిపిస్తుంది. ఇక ముందుకెళ్ళిపోతారు. ఇది మీకు అలవడాలంటే ఇంగ్లీష్ సినిమాలు చూడాలి. ఉదాహరణకి ఇంగ్లీష్‌లో ఒక సినిమా ఉంది. 'ఫ్యూజిటివ్' అని. దాని ఫస్ట్ సీన్‌లోనే మర్డర్ అయిపోతుంది. హీరో వైఫ్‌ని చంపేస్తారు ఎవరో. నేరం హీరో మీద మోస్తారు. ఇక సినిమా అంతా హీరో పోలీసుల నుంచి తప్పించుకొని నా నిర్దోషిని అని నిరూపించుకోవాలి. అదే సినిమా తెలుగులోకి వచ్చేసరికి మర్డర్ జరిగేటప్పటికి హీరో భార్య మర్డర్ జరిగేటప్పటికి ఇంటర్వెల్ అవుతుంది. సో, ఏదైతే మొత్తం సినిమా ఇంగ్లీష్ సినిమా మొత్తం మొదటి నుంచి చివరి దాకా జరుగుతుందో, ఆ కొండ మించి దొర్లే రాయి మనకి ఇంటర్వెల్ తర్వాత, ఇంటర్వెల్ ముందు దొర్లుతుంది. అంటే ఇంత భాగం వేస్ట్ అనమాట. సో, నవల రచన చేసేటప్పుడు కూడా నేను చేస్తున్న వర్ణన గానీ, చిత్రిస్తున్న సంఘటన గానీ, వ్యర్థమా? ఇది కథలో భాగమవుతుందా? లేక ఇది తీసేసినా కథకి లోపం లేదా? అన్నది ఆలోచించుకోవాలి. ఇది రాసేటప్పుడు కాదు, రాసేయాలి. రాసేటప్పుడు అనిపించింది రాసేయాలి. రాసేసిన తర్వాత మళ్ళీ చదువుకొని చూసుకుంటున్నప్పుడు, అరే! ఇది తీసేసినా సరిపోతుందేమో అనేటువంటి ఒక ఆలోచన వస్తుందనమాట. అప్పుడు దాన్ని తీసేసి చదువుకోవాలి. అనవసరమైన సంభాషణలు ఇప్పుడు కొన్ని రచనలు చదువుతుంటే వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు? ఎందుకు మాట్లాడుతున్నారు? కథకి ఇదేం రిలవెన్సు మనకు అర్థం కాదు. అలా అర్థం కానప్పుడు అంటే అక్కడ రచయిత అనవసరమైన తన పైత్యం ఏదో అక్కడ పెడుతున్నాడనమాట. తన ఏదో ఎవరినో ఒకరిని దృష్టిలో పెట్టుకొని రాస్తున్నాడో, ఏదో చెప్పాలనుకుంటున్నాడు. అందుకనే మన రచనల్లో ఉపన్యాసాలు వచ్చేస్తుంటాయి ఒక్కోసారి హఠాత్తుగా. ఉపన్యాసాలు ఎందుకొస్తాయంటే రచయితకి ఏవో చెప్పాలని ఉంటుంది. ఆ చెప్పాలనుకున్న దాన్ని చెప్పేటప్పుడు రచయిత సంయమనం కోల్పోతాడు. తన మీద తను కంట్రోల్ కోల్పోతాడు. అప్పుడేమవుతుందంటే ఆ రచనలో ఉపన్యాసాలు పేజీల కొద్దీ సాగుతూ పోతాయి. సో, దాంతోటి కథాగమనం కుంటుపడుతుంది. రచన ఏదైతే ఫాస్ట్‌గా వెళ్తుందో అది కుంటుపడుతుంది. సో, ఇవన్నీ ఏంటంటే టెక్నిక్స్. బిగినింగ్. బిగినింగ్‌లోనే కొందరు వర్ణనలు మొదలుపెట్టేస్తారు. బిగినింగ్‌లోనే సంభాషణలుంటాయి. ఆ సంభాషణలు ఎక్కడ పోతున్నాయంటే ఎక్కడ పోవు. అలా కూర్చొని ఇద్దరు చర్చించుకుంటూ పోతూ ఉంటారు. ఎంతసేపు తెగని చర్చలు. ఈ మధ్య కాలంలో కొందరు యువకులు, యువ రచయితలు, యువతీ యువకులు అనుకుంది, యువ రచయితలు అంటారు. వాళ్ళ నవలలు చదువుతుంటే వాళ్ళకి నవలా రచన కాన్సెప్ట్ గురించి పట్టు లేదు, అవగాహన లేదు అని స్పష్టమవుతుంది. చమత్కారంగా రాయడం కోసం చమత్కారమైన సంభాషణలు సృష్టిస్తూ ఉంటారు. చమత్కారమైన సంభాషణలతో నవల పూర్తి కాదు. దానికి తగ్గ సంఘటన జోడించాలి. సో, ఒక మంచి సంఘటనలో చమత్కారమైన సంభాషణలుంటే మనకి సంతోషంగా అనిపిస్తుంది. నెక్స్ట్ చదువుతాము. ఉట్టి చమత్కారమైన సంభాషణలు ఒక కంపైలేషన్ ఆఫ్ జోక్స్ లాగా ఎలాగైతే జోక్స్ బుక్స్ 'ఖుష్వంత్ సింగ్ జోక్స్ బుక్స్' అని వచ్చేవి మా చిన్నప్పుడు. ఒక్కొక్క జోక్ చదువుకుంటూ వెళ్ళిపోవడమే. దానికి మధ్య ఒక కనెక్టింగ్ థ్రెడ్ ఉండదు. ఆ కనెక్టింగ్ థ్రెడ్ ఏర్పాటు చేసి జోక్‌ని బ్యాక్‌గ్రౌండ్‌లో పంపించి కథని ముందు ఫోర్‌గ్రౌండ్‌లో పెట్టడం అనేది నవలా రచయిత చేయాలి. ఉదాహరణకి నేను అనుకోవటము మీలో అందరూ ఆహ్, సాంఘిక
నవలలు చేయాలని, సాంఘిక నవలల పట్లనే మీ దృష్టి అని అనుకుంటున్నా నేను. సో ఎవరు క్రైమ్ కథలు రాయటము, లేకపోతే సస్పెన్స్ రచనలు చేయటము, లేకపోతే సైన్స్ ఫిక్షను, హిస్టారికల్ ఫిక్షను, ఇలాంటి రచనలు చేయాలన్న ఉద్దేశం చాలా తక్కువ మంది ఉంటుంది. అలాంటి ఉద్దేశం ఉన్నవాళ్ళు నాకు పర్సనల్గా మెసేజ్ పెట్టండి. లేకపోతే నేను అనుకోవటము ప్రధానంగా మనమందరము సోషల్ స్టోరీస్ రాస్తుంటాం. సాంఘిక నవలల మీదనే మన దృష్టి ఉంటుంది. సాంఘిక నవలలో ఎందుకు మన దృష్టి ఉంటుందంటే, మన నిత్య జీవితంలో ఎదుర్కొనే అనుభవాలు, మన కష్టాలు, మనం చూసే మనుషులు మనకి ముడిసరకులు. రచయిత అన్నవాడు ప్రతిదాన్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. అబ్జర్వ్ చేసి ఏది తనకు ముడిసరకో రచయితకు ఒక్కోసారి తెలియదు. మైండ్లో సబ్కాన్షియస్గా అది ఉంటూ ఉంటుంది. హఠాత్తుగా నవల రాసేటప్పుడు అది బయటికి వస్తుంది. తను చదివిన రచనలు, రకరకాల రచనలు చదువుతాడు. ఆ చదివిన రచనలు, పాత్రలు, సంభాషణలు, సంఘటనల్ని సృజించిన విధానము, వాటిని నడిపిన విధానము, ఇవన్నీ కూడా సబ్కాన్షియస్లో ఉండిపోతాయి. సో ఎలాంటి రచన చేయాలనుకుంటే అలా బిగిన్ అవుతుంది. ఆ బిగినింగ్ అలా ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఎప్పుడైతే విస్తృతంగా చదువుతారో అప్పుడు ఆ బిగినింగ్ కోసం తడుముకోవాల్సిన అవసరం ఉండదు. ఆటోమేటిక్గా బిగినింగ్ వస్తుంది. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. మన దానిలో అధిక శాతం ప్రేమ నవల్లే, మెజారిటీ లవ్ స్టోరీస్. లవ్ స్టోరీస్ అనగానే మనకు ఉండేదేంటి? అబ్బాయి అమ్మాయి కలవాలి, వాళ్ళు ప్రేమించుకోవాలి, వాళ్ళ మధ్య అభిప్రాయ భేదాలు రావాలి, లేకపోతే పెద్దలు వచ్చి ఇంటర్ఫియర్ అవ్వాలి, వాళ్ళిద్దరూ వేరవ్వాలి. ఎంత వేరవ్వాలంటే ఇక వాళ్ళు కలవరు అనుకోవాలి. చివరికి మళ్ళీ వాళ్ళు కలవాలి. ఎలా కలుస్తారు అనేటువంటి ఒక సంఘటనని, ఒక ఏమంటారు, ఉద్విగ్నతని పాఠకుల్లో కలిగించి చివరికి మనము హీరో హీరోయిన్ని కలిపేస్తాము. మెజారిటీ నవలలు దీంతో ముగుస్తాయి. ఇది ఒక పద్ధతి. అంటే మెజారిటీ లవ్ స్టోరీస్లో బేసిక్ స్టోరీ లైన్ ఇదే, అంతే. ఈ స్టోరీలు అందరూ చెప్పినా ఇంతే. అబ్బాయి అమ్మాయి కలవటము, ప్రేమించుకోవటము, విడిపోవటము, మళ్ళీ కలవటం, బేసిక్ స్టోరీ లైన్ ఇదే. వాళ్ళని ఎలా కలుపుతాం, ప్లస్ వాళ్ళ మధ్య ప్రేమ పెరుగుతోందని ఎలా చూపిస్తాము, మళ్ళీ వాళ్ళ మధ్య భేదాలను ఎలా సృష్టిస్తాము, సృష్టించి వాళ్ళని ఎలా విడదీస్తాము, మళ్ళీ ఎలా కలుపుతాము, ఇక్కడ రచయిత ప్రతిభ తెలుస్తుంది. సో బేసిక్గా నేను అద్భుతమైన స్టోరీ లైన్ వస్తే, వస్తువు వస్తే కానీ నేను రాయలేను, అద్భుతమైన నాకు ఆలోచన తట్టాలి అనవసరం. దిస్ ఈజ్ ద బేసిక్ స్టోరీ లైన్, బేసిక్ లవ్ స్టోరీస్. ఇప్పుడు దేవదాసు దగ్గర నుంచి చూడండి, ఏకవీర చూడండి, ఏకవీరని మించిన లవ్ స్టోరీ మీకు లేదు. మొత్తం ఎన్ని రకాల లవ్ స్టోరీ రాసినా ఏదో రకంగా అది ఏకవీరలో ఫిట్ అవుతాయి. మీరు ఇప్పుడు చూడండి, లేటెస్ట్ లవ్ స్టోరీస్ చూడండి. ఒక అబ్బాయి అమ్మాయి ప్రేమించుకుంటారు. అమ్మాయి ఫోర్సిబుల్గా ఇంకొకరిని ఎవరో అనుకోని పరిస్థితిలో పెళ్లి చేసుకుంటుంది. పెళ్లి చేసుకున్న తర్వాత మోడర్న్ కథలు ఏంటంటే, పాతకాలంలో ఏంటంటే పెళ్లి చేసుకున్న వాడితో అడ్జస్ట్ అయిపోయి కొత్త వాడిని మర్చిపోవటము. సో వీడు ఆమెను వచ్చి ఏడిపించటము, లేకపోతే వాడు ఎక్కడ ఉన్నా ఏమైనా అనుకుని పాట పాడుకుంటూ వాడు ఒక ఆదర్శ హీరోలాగా ఉండిపోవటము, అదొక పద్ధతి. లేకపోతే ఈ పెళ్లి చేసుకున్నవాడు ఈమెది గ్రహించి ఈమెను తీసుకొచ్చి లవర్ కప్ప చెప్పడం ఈ మధ్య కాలంలో చాలా ఫ్యాషన్ అయిపోయింది. సో ఇంతే. దీన్ని మీరు ఏకవీర నవల మీరు ఎంతమంది చదివారో తెలియదు కానీ, ఏకవీర నవల చదివితే ప్రపంచంలో ఉన్న లవ్ స్టోరీలు అన్నీ చదివినట్టే. దానిలో ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు. ఒక ఫ్రెండ్ ప్రేమించిన అమ్మాయిని ఇంకొకడు పెళ్లి చేసుకుంటాడు, ఈ ఫ్రెండ్ ప్రేమించిన అమ్మాయిని ఇంకొకడు పెళ్లి చేసుకుంటాడు. సో వాళ్ళ మానసిక సంఘర్షణ, వాళ్ళలో వచ్చిన ద్వైధీభావనలు, మోరల్ డైమెన్షన్స్, లేకపోతే ధర్మము, సాంఘిక వ్యవస్థ, వైవాహిక వ్యవస్థ, ఇవన్నీ మానసిక దౌర్బల్యాలు, మానసిక ఆందోళనలు, సమస్యలు, మొత్తం నవల ఏకవీర నవల. ఏ లవ్ స్టోరీ అయినా చెప్పండి, దానిలో కనిపిస్తుంది. మనం ఎద్దనపూడి సులోచనారాణి నవళ్ళు అంటాము, ఎండమూరి వీరేంద్ర నవళ్ళు అంటాము. లవ్ స్టోరీ దానిలో బేసిక్గా ఉందంటే ఏకవీర మించిన లవ్ స్టోరీ మనకు కనపడదు. సో మరి ఒకటే లవ్ స్టోరీ రాసినా సరే ఇంతమంది రచయితలు ఇన్ని రకాలుగా మనల్ని ఎలాగా చదివింపజేస్తున్నారు, ఎలాగ ఆ పాత్రలు మన మైండ్లో ఉండిపోతున్నాయి. దేవదాసు ఎందుకని ఈనాటికి కూడా దేవదాసు, పార్వతి, చంద్రముఖి ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఎందుకని మనం దాని గురించి ఎక్కువ చర్చిస్తున్నాము అనే అదే శరత్ చంద్ర చటర్జీ శ్రీకాంత్ నవలు సృష్టించాడు, చరిత్రహీనులు రాశాడు, రకరకాల నవలలు రాశాడు, పరిణీత ఉంది. అన్ని ప్రేమ కథలు, సాంఘిక సమస్యలు, సామాజిక సమస్యలు, ఆందోళనలు, సంఘర్షణలు, మానవ సంబంధాలు, వీటి చుట్టే తిరుగుతాయి శరత్ నవలన్నీ. కానీ
దేవదాసు మనం ఎక్కువ మాట్లాడతాం. ఎందుకంటే విషాదాంత ప్రేమగాథలు మనల్ని ఆకర్షించినంతగా మీరు గొప్ప సినిమాలు, ప్రేమ కథలు, ప్రేమ సినిమాల గురించి చెప్పండి. 99.99% ప్రేమ, మనకి నచ్చిన ప్రేమ సినిమాలు విషాదగాథలే. దీని మీద చలం అని మనకు అందరికీ తెలుసు. చలం ఒక కామెంట్ వేస్తాడు. సాధారణంగా మన నవలన్నీ వాళ్ళిద్దరూ ప్రేమించుకొని దే లివ్డ్ హ్యాపీలీ ఎవర్ ఆఫ్టర్ అని అయిపోతాయి. ఆ తరువాత ఎవరైనా నవల రాస్తే, ఒకవేళ దేవదాసు గనక పార్వతిని పెళ్లి చేసుకుని ఉంటే ఏమై ఉండేది? పార్వతి వంటింట్లో వంట చేస్తూ ఉండేది. దేవదాసు ముందు రూమ్లో పేపర్ చదువుకుంటూ, కాఫీ లేదు, ఇంకా అయింది, నేను ఆఫీస్కి వెళ్ళాలి, నాకు టిఫిన్ అందట్లేదు అని అరుస్తాడు. పార్వతి, ఉండండి, నాకు ఎన్ని చేతులు ఉన్నాయి? 2 చేతులు కదా, నేను మళ్ళీ మీకు పెట్టాలి, పిల్లల్ని తయారు చేయాలి, స్కూళ్ళకి పంపించాలి. ఇలా ఉంటుంది వాళ్ళకి. లేకపోతే పిల్లలు ఏడుస్తూ ఉంటారు, వాళ్ళని సంధాయించాలి. ఒక పిల్లోడు మలమూత్రాలు అక్కడే పోతాడు, అవి తుడవాలి. సో వీడు ప్రాణప్రదంగా ప్రేమించిన పార్వతి ఒక్కోసారి పాచిమొహంతో పనులు చేస్తూ ఉంటుంది, నిద్ర కళ్ళతో పని చేస్తూ ఉంటుంది, జుట్టు అంతా చింపిరి జుట్టు అయిపోతుంది, ఈ పిల్లోడిని సంధాయిస్తుంటుంది, అక్కడో పిల్లోడు ఏడుస్తూ ఉంటాడు, అత్తమామల్ని చూసుకోవాలి. అదర్ సైడ్ ఆఫ్ లవ్ స్టోరీస్. సో ఇవన్నీ లేవు కాబట్టి, వాళ్ళు కలవకుండా విషాదాంతం అయింది కాబట్టి, దేవదాసు మనకు ఒక అత్యద్భుతమైన లవ్ స్టోరీ. వాళ్ళు కలిసి ఉంటే తర్వాత ఏమయ్యేది? ఇదన్నమాట. సో రచయితలు అందుకని సాధారణంగా తమ లవ్ స్టోరీలో విషాదాంతం రాసడం మనకు గుర్తుంటాయి. కొన్ని కలుపుతారు, కలిపినవి కూడా గుర్తుంటాయి. కానీ ఆ కలిపేది ఎంతో జాగ్రత్తగా, చమత్కారంగా, పాఠకుడు ఉత్కంఠతోటి వాళ్ళు కలుస్తారా లేదా అని ఆలోచించేట్టు చెయ్యాలి. మీరు సినిమాలు చూడండి, సినిమాలు కూడా నవల అనుకుందాం. మనకు విషాదాంత గాథ అనగానే ఇవన్నీ ప్రేమ కథ అనగానే సాధారణంగా చెప్పేది సద్మా అని హిందీలో సినిమా అవుతుంది, వసంత కోకిల అనుకుంటాను, కమల్ హాసన్, శ్రీదేవి. దాని అందరూ చివరి సీన్ గొప్పగా చెప్తారు. వాడు అమ్మాయికి ఇంకా మతిమరుపు ఉన్నప్పుడు ఇద్దరు ప్రేమించుకుంటారు, అంతా అయిపోతుంది. చివరికి ఆ అమ్మాయికి మతి వస్తుంది, వాళ్ళతో వెళ్ళిపోతూ ఉంటారు. హీరో రైల్వే స్టేషన్కి వచ్చి ఆమె గుర్తుపట్టదు, వాడు ఎవడో గుర్తించదు, ఆమె ఎవడో అనుకుంటుంది. వాడు అన్ని పిచ్చి వేషాలు వేస్తుంటాడు, ఆమె ఇంతకుముందు చేసినవన్నీ ఇక్కడ పిచ్చి వేషాలు వేస్తూ ఉంటాడు. ఆమె గుర్తొస్తుంది అనుకుంటారు మన వాళ్ళు, ఆమె ఎవడో పిచ్చోడు పాపం అనుకుంటుంది. అబ్బా, మర్చిపోలే మన అద్భుతమైన దృశ్యం. మరో చరిత్ర విషాదాంతది మరొకటి. సో ఇలాగనమాట. ఎప్పుడైతే వాళ్ళు కలుస్తారో అది వేరే కదా. కానీ బాగా గుర్తుండిపోవాలంటే, పాఠకులు పిచ్చోళ్ళు అయిపోయి తరతరాలుగా మనల్ని గుర్తుపెట్టుకోవాలంటే విషాదాంత ప్రేమగాథలు రాయాలి. ఇంకొక విషయం మీకు చెప్తాను. వెల్ బిహేవ్డ్ పీపుల్ నెవర్ క్రియేట్ హిస్టరీ అని ఒక సామెత ఉంది. ఎవరైతే పద్ధతులు పాటిస్తూ, నియమాలు పాటిస్తూ, సంఘం విధించిన పరిధిలోనే జీవిస్తూ ఉంటారో వాళ్ళు ఎలాంటి చరిత్ర సృష్టించలేరు. చరిత్ర సృష్టించాలంటే సంఘ నియమాల్ని త్రోసిరాజనాలి. సంఘాన్ని ఇది చెయ్యాలి అంటే ఎందుకు చెయ్యాలి అని తన వ్యక్తిత్వాన్ని నిరూపించుకోవాలి. సో మనం పాత్రల్ని క్రియేట్ చేసేటప్పుడు అది ప్రేమ కథ కావచ్చు, ఇతర కథ ఏదైనా కావచ్చు, కానీ పాత్రల వ్యక్తిత్వాలు ఒక రెబెల్ అయి ఉండటము, ఇతర పాత్రలకి భిన్నంగా ఉండటము. ఉదాహరణకి ఒక చిన్న మరొక ఇది కూడా లవ్ స్టోరీ. వాళ్ళంతా మనము చిన్న లవ్ స్టోరీలు చెప్పుకుందాం, ఎందుకంటే చాలా ఆసక్తికరంగా ఉంటాయి. తర్వాత భవిష్యత్తులో ఇంకా రకరకాల కథలు చెప్పుకుందాము. ఒక హీరో ఉంటాడు, ఒక హీరోయిన్ ఉంటుంది. ఆ హీరో ఎప్పుడు హీరోయిన్ వెంట పడుతూ ఉంటాడు, హీరోయిన్ అతన్ని చిదరించుకుంటూ ఉంటుంది. చిదరించుకోవడం అంటే వీడెవడో జోకర్ లాగా ఉన్నాడని చెప్పేసి తనకి వాడంటే ఇష్టమే, బాగానే ఉంటుంది మాట్లాడుతున్నప్పుడు, కానీ అల్లరి చిల్లర సీరియస్గా తీసుకోదు. అటువంటి పరిస్థితుల్లో ఆమెకు ఒక వెరీ సీరియస్ పర్సన్, వెరీ ఇంటెలిజెంట్ పర్సన్, మనుషుల్ని కేర్ చేయడు, ఎవరిని లెక్క చేయడు, ఒక హీరో టైప్లో ఉంటాడు, బాగా ఇంటెలిజెంట్, భయంకరమైన పెయింట్ వేస్తే అదిరిపోవాలి, కానీ నాకు ఈ సమాజం వద్దు, ఇవంతా నేను ఇక్కడ ఉండలేను అని ఊరికి దూరంగా ఒక చిన్న గుడిసెలో ఉంటుంటాడు. డబ్బు అవసరం బయటకు వస్తాడు, ఒక చిన్న పని ఏదో చేస్తాడు, డబ్బులు సంపాదించుకుని మళ్ళీ వెళ్ళిపోతాడు, నాకు ఈ ప్రపంచంతో సంబంధం లేదంటాడు. అటువంటి వాడి వైపు ఆకర్షితురాలు అవుతుంది. సో ఈ సీ ద కాంట్రాస్ట్ ఇన్ క్యారెక్టర్స్. ఒక హీరోమే సమాజ నియమాల్లోనే ఉంటుంటూ హీరోని వెంటపడుతూ హ్యాపీగా నవ్వుతూ ఏడిపిస్తూ ఆమెను గాఢంగా ప్రేమిస్తూ ఉంటాడు. ఒక్క నిమిషము, కొంచెం నెమ్మదిగా మాట్లాడండి. సో ఇలాంటి పరిస్థితుల్లో ఉంటాడనమాట. ఒక హీరో ఏమో సమాజ నియమాల్ని కేర్ చేయడు, ఇంటెలిజెంట్, టాలెంటెడ్, కానీ ఎవరిని లెక్క పెట్టాడు, నాకు ఈ సమాజంతో పని లేదు, ఐ డోంట్ కేర్ అన్నట్టుంటాడు.
సో ఎవరి వైపు ఆకర్షితులవుతారు సాధారణంగా? అటువంటి వాడి వైపు ఆకర్షితులవుతారు. నిజంగా ప్రేమిస్తున్నది ఎవరు? సమాజంలో ఉంటున్నవాడు. సో కాన్ఫ్లిక్ట్ క్రియేట్ చేయాలి. ఇది ఇంకొక రూల్. మనం క్రియేట్ చేసే క్యారెక్టర్స్ చాలా ఎలా ఉండాలంటే, ఒక ఒక్క నిమిషం అండి. ఇవాళ నేను కిందున్నాను కదా, కాస్త డిస్టర్బెన్స్ వస్తుంది. పద్మ ప్లీజ్. మ్యూట్ మ్యూట్ లో పెట్టుకోండి సార్. మ్యూట్ లో పెట్టుకొని వెళ్ళండి, పర్వాలేదు. సో నేను మ్యూట్లో పెట్టుకుంటే మీకు వినపడదు కదా. ఆహా, వెళ్ళేటప్పుడు. మ్మ్. అయిపోయింది ఇక్కడే. అది సాధారణంగా పైన నా రూమ్ అనమాట. ఇవాళ మాకు కరెంటు పోవడంతో ఏమైందంటే పైకి యూపీఎస్ లేదు. సో లైట్లు రావు. అందుకని కింద పెట్టుకున్నాను అనమాట. సో వాడు ఇక వస్తూ పోతూ మాటల్లో ఉంటారు కదా. మ్మ్. సో ఇది మనం క్రియేట్ చేయాల్సిన క్యారెక్టర్స్ ఎలా ఉండాలంటే విశిష్టమైన క్యారెక్టర్స్. అది వినగానే చదవగానే ఆ క్యారెక్టర్ మైండ్లో నిలిచిపోవాలి. ఉదాహరణకి 1996లో నేను ఒక నవల రాశాను, అసిధార అని. నవల టాపిక్ విద్యా విధానం. విద్యా విధానంలో ఉన్న లోపము. ఓ పెద్ద స్కూల్ ఉంటుంది. ఆ స్కూల్ లోపల వాళ్ళ పూర్వీకులు దాన్ని ఒక సాంప్రదాయిక పాఠశాలలాగా నడిపిస్తారు. తర్వాత తరం లోపల దాన్ని ఒక మన నార్మల్ సినిమా ఒక టేక్ ఓవర్ చేస్తాడు. వాళ్ళ రిలేటివ్ మామయ్య అనుకుందాము. టేక్ ఓవర్ చేసి దాన్ని పబ్లిక్ స్కూల్ లాగా మారుస్తాడు. పబ్లిక్ స్కూల్ లాగా మార్చి డబ్బులు సంపాదించడం మొదలు పెడతాడు. ఈ తరంలో పిల్లలు పెద్దవాళ్ళు అయిన తర్వాత ఇద్దరు బ్రదర్సు. ఒక బ్రదర్ ఏమో సాంప్రదాయవాది, ఒక బ్రదర్ ఏమో పక్కా మోడర్న్ వాది, కమ్యూనిస్ట్ మెంటాలిటీ ఉన్నవాడు. సో ఇద్దరికీ స్కూల్ మీద హక్కు ఉంటుంది. పెద్దన్న వచ్చి స్కూల్ని పూర్తిగా సాంప్రదాయ 4:30కి లేపుతాడు, పిల్లలకి వేదాలు బోధిస్తాడు, యోగా చేయిస్తాడు, ఇటువంటి చేయిస్తుంటాడు. డబ్బులు తీసుకోడు, విద్య నమ్మటం తప్పు అంటాడు. సో మిగిలిన వాళ్ళు తమ్ముడిని రెచ్చగొడతారు. తమ్ముడిని రెచ్చగొట్టి నీకు అభ్యుదయ భావాల్ని పాఠశాలలో పెట్టాలి, నీకు కూడా దానిలో వాటా ఉంది కదా అని. సో కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ బ్రదర్స్ ఈజ్ ద కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ మోడర్న్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అండ్ ఏన్షియంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్. ఇలా మనం పొరలుగా నవల్ని క్రియేట్ చేస్తే బాగుంటుంది. దీనిలో క్యారెక్టరైజేషన్, ఎవరైతే సాంప్రదాయాన్ని నమ్ముతాడో వాడు తొణకడు, ఎవరు తిట్టినా సమాధానం ఇవ్వడు, ఎవరేమన్నా పట్టించుకోడు, తను చేయాలన్న పని చేస్తుంటాడు. మొత్తం ఆ స్కూల్లో టీచర్లు కూడా మేము ఇలా బోధించలేమని వెళ్ళిపోతారు. సో ఎవరితో నడిపించాలి స్కూలు నెక్స్ట్ డే పిల్లలతోటి? వాళ్ళ విద్యార్థుల తల్లిదండ్రులు కూడా వచ్చి మా పిల్లల్ని తీసుకెళ్ళిపోతాం, ఇటువంటి స్కూల్లో చదివించమంటారు. సో అయినా తొణకడు వెనకడు, తను చేయాల్సింది తను చేస్తాడు. సో మనం అటువంటి క్యారెక్టర్ మనకు గుర్తుండిపోతాడు. సో మనం ఎట్లా చేయాలంటే క్యారెక్టరైజేషన్ చేసేటప్పుడు మన హీరో పాత్రని విశిష్టంగా తీర్చిది, వాడికి కొన్ని ప్రత్యేక లక్షణాలు పెట్టాలి, కొన్ని మేనరిజమ్స్ పెట్టాలి. దీనివల్ల ఏమవుతుందంటే పాఠకుడు మన హీరో ఎక్కడ ఇప్పుడు వాడు ఆడవాళ్ళు అన్యకాంతలు అడ్డం పైన మాతృభావంబు చేసి మరలు వాడు అనే టైప్లో మన హీరో ఉంటాడు. పరాయి స్త్రీ ఒక మంచి అందమైన యువతి దగ్గరకు వచ్చినా సరే ప్రభరాక్షుడి కన్నా గొప్పగా వాడు తొణకడు బెనకడు, ఎవరెంత రెచ్చగొట్టినా రెచ్చగొడు. అప్పుడు వాడు ఒక అమ్మాయిని చూసి కొంచెం చలించాడు అనుకోండి, పాఠకుడు అది పట్టుకుంటాడు. ఇప్పుడు ఏమవుతుంది? సో అసలు అమ్మాయిని చూసి కదలనివాడు బెదలనివాడు, ఎంత అందమైన అమ్మాయిలు వచ్చినా సరే పట్టుకుచ్చుకొనివాడు ఇప్పుడు హఠాత్తుగా ఎలాగా ఈ అమ్మాయి వైపు వెళ్తున్నాడు. ఆ అమ్మాయి వీడిని కేర్ చేయదు, మన హీరోని. సో ఇప్పుడు ఎవరి ముందు తల ఉంచని వాడు ఇప్పుడు అమ్మాయి ముందు తల ఉంచుతాడా? లేకపోతే ఎవరిని పట్టించుకొని కేర్ చేయని అమ్మాయి ఇప్పుడు వీడి లవ్లో ఎలా పడుతుంది? సో మనం ఇలా సస్పెన్స్, ఎప్పుడైతే మీరు క్యారెక్టరైజేషన్ పర్ఫెక్ట్గా డిలీనియేట్ చేసుకుని ఈ క్యారెక్టర్ ఇలా ఉండాలి, ఆ క్యారెక్టర్ అలా ఉండాలి అనొక పర్ఫెక్ట్గా ఏర్పాటు చేసుకుంటారో అప్పుడు పాఠకుడు ఆ పాత్రలో తాదాత్మ్యం చెందుతాడు, తనను పాత్రలో ఊహించుకుంటాడు. ఇక ఆ పాత్రకి ఏమవుతుంది ఇప్పుడు మనం సినిమాలో చూస్తూ ఉంటాము. సినిమాలో కూడా అరే హీరో ఏమవుతుంది, హీరోయిన్ విలన్ ఎత్తుకుపోయాడు, ఇప్పుడు వాడు చంపేస్తాడా, ఏం చేస్తాడు, ఇలా ఒక రకమైన సస్పెన్స్ క్రియేట్ చేస్తారు కదా. అటువంటి క్రైమ్ ఏమీ లేకుండా పాత్రల ద్వారానే మనం పాఠకుల్ని కథలోకి లాగి వాళ్ళలో ఉద్విగ్నతని క్రియేట్ చేయొచ్చు. ఈ ఉద్విగ్నతని క్రియేట్ చేయటం అనేది ఒక టెక్నిక్. దీనికోసము మనకి విశిష్టమైన వ్యక్తిత్వం గల ప్రత్యేకమైనటువంటి ఆకర్షణ గల పాత్రల్ని సృజించటం అవసరం. ఇంకొక నవల చెప్తాను. ఆ నవల్లో మన హీరో చాలా న్యూనతాభావంతో ఉంటాడు. న్యూనతాభావం అంటే ఇన్ఫీరియారిటీ ఫీలింగ్. సో ఇన్ఫీరియారిటీ ఫీలింగ్లో ఉన్న హీరో ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు, ఆమెకి చెప్పలేడు. ఆమె ఏంటి, జోవియల్ టైప్, కనపడ్డ ప్రతి వాడితోటి మాట్లాడేస్తుంటే తిరిగేస్తుంటుంది. క్వైట్ కాంట్రాస్టింగ్ క్యారెక్టర్స్ క్రియేట్ చేశాం మనం. హీరో ఏమో బిడియస్తుడు, హీరోయిన్ ఏమో హ్యాపీ గోలకి, ఎవరిని పడితే వాడితో మాట్లాడేసి తిరిగేస్తుంటుంది. వీడు ఏమైనా పలకరించడానికే ఇదవుతూ ఉంటాడు. సో ఎలా కలుస్తారు వాళ్ళు?
వాళ్ళ మధ్య మనం క్లోజ్నెస్ ఎలా తీసుకురావాలి, ఎలాగ వాళ్ళ ప్రేమను సఫలం చేయటమో విఫలం చేయటమో చేయాలి. సో ఇవన్నీ మనకి ఎంత సస్పెన్స్గా మనం ఆలోచిస్తామో అంత సస్పెన్స్గా పాఠకుడు కూడా స్పందించేట్టు మనం రచన చేయాల్సి ఉంటుంది. దీనికి అన్నిటికీ ఆధారము క్యారెక్టరైజేషన్. మనకి నవల బిగినింగ్ ఒకటే వస్తే సరిపోదు, ఆ బిగినింగ్తో పాటు పైన రాయి దొరలటంలో క్యారెక్టరైజేషన్ తోడ్పడుతుంది. ఉదాహరణకి మనకి శంకరాభరణం సినిమా మన అందరికీ తెలుసు. శంకరాభరణం అనగానే శంకర్ శాస్త్రి. సో అతని క్యారెక్టర్ వెల్ డిఫైన్డ్ క్యారెక్టర్. ఇప్పుడు ఎలా రియాక్ట్ అవుతాడు? ఐశ్వర్యం ఉన్నప్పుడు అంత అహంకారం ఉన్నవాడు ఐశ్వర్యం పోయిన తర్వాత ఎలా ఉంటాడు? అహంకారం ఉంటాడా? అహంకారం అణుగుతుందా? కాంప్రమైజ్ అవుతాడా? అవడా? ఇలా మనము వాళ్ళలో ఒక పాత్రని క్రియేట్ చేసి ఆ పాత్ర పట్ల ఆసక్తి కలిగించేట్టు చేసి, ఆసక్తి కలిగించిన పాత్రని కష్టాలకు గురి చేయటము, పరీక్షలకి గురి చేయటం ద్వారా మనం పాఠకుల్లో ఉత్కంఠని కలిగించవచ్చు, పాఠకులు కదలకుండా చదివేట్టు చేయొచ్చు. సో ఇది ఒక పద్ధతి. సో ఇది దీనికోసము మనం పలు రకాల నవలలు చదివి ఉంటే ఇప్పుడు ఏంటో వాళ్ళు ఎలా క్రియేట్ చేశారు, వీళ్ళు ఎలా క్రియేట్ చేశారు, ఒక సంఘటన అసలు వీళ్ళు ఎలా కలుస్తారు, ఇద్దరు ఒకడు అమెరికాలో ఉంటాడు, హీరో అమెరికాలో ఉంటాడు, హీరోయిన్ మన అనకాపల్లిలో ఉంటుంది. సో అమెరికాలో ఉన్న హీరో అనకాపల్లిలో ఉన్న హీరోయిన్ ఎలా కలుస్తాడు? ఇవన్నీ మనము, ఈమెమో పల్లెటూరు, వాడేమో హైలీ ఎడ్యుకేటెడ్. సో పల్లెటూరు అమ్మాయిని వీడు ఎలా చూడాలి, దానికి మనం సంఘటన క్రియేట్ చేయాలి, క్యారెక్టరైజేషన్ చేయాలి. మనం క్రియేట్ చేసే సంఘటనలు లాజికల్గా ఉండాలి. ఇది చాలా చాలా అండర్లైన్ చేసి క్యాపిటల్ లెటర్స్లో రాసుకోవాల్సింది లాజిక్. ఎప్పుడైతే మనం క్రియేట్ చేసే క్యారెక్టర్ కానీ, మనం క్రియేట్ చేసే సిచ్యుయేషన్స్ కానీ, మన సంభాషణలు కానీ లాజికల్గా ఉండవో, లాజిక్కి లొంగవో, అప్పుడు ఆ రచన పాఠకుడు మెచ్చడు. ఎందుకంటే ఎక్కడో ఒకసారి ఇలా జరుగుతుందా, ఇది ఇంపాసిబుల్, ఈ క్యారెక్టర్ ఇలా ప్రవర్తించకూడదు, లేకపోతే ఇది ఇంపాసిబుల్ సిచ్యుయేషన్, వీడేదో వీళ్ళని కలపాలని కృత్రిమంగా క్రియేట్ చేశాడు అని గనక పాఠకుడికి అనిపిస్తే రచయిత ఫెయిల్ అక్కడ. సో మనం ఎంత ఇల్లాజికల్ సిచ్యుయేషన్ అయినా లాజికల్గా రే నిజంగా ఇలా జరుగుతుందేమో అని అనిపించేట్టు రాయాలి. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. మనము సైన్స్ ఫిక్షన్ సినిమాల్లో చూస్తాము, వాడు జూమని ఎగిరిపోయి స్పేస్ షిప్లో వెళ్ళిపోయి వేరే గ్రహంలో దిగుతాడు. అది వేరే గ్రహము అన్న భావన మనం కలిగించాలి. లేకపోతే వేరే గ్రహానికి వెళ్ళటం ఏంటి, అక్కడ గ్రహంలో యాంటెనాలు ఉన్న మనుషులు ఉండటం ఏంటి? సో ఈ క్వశ్చన్ పాఠకుడికి రాకూడదు. ఆ క్వశ్చన్ వచ్చిందంటే రచయిత విఫలమైపోతాడు. సో ఎంత మాయమంత్ర తంత్రాల ఇల్లాజికల్ భూత ప్రేత పిశాచ శాకిని ఢాకినీలతో మనం కథ రాసిన ఆ లాజిక్ ఉండాలి. సో లాజిక్ ఈజ్ ద మోస్ట్, లాజిక్ ఈజ్ గాడ్. ఎప్పుడు సినిమాల్లో కూడా మీరు చూడండి, సినిమా అంతా బాగా వస్తుంటుంది, హఠాత్తుగా లాజిక్ పోతే చట్ అని వదిలేస్తాం మనం, సినిమా మీద విడిపోతుంది. నవలైనా అంతే. ఎప్పుడైతే పాఠకుడు నవల చదువుతూ ఇది లాజిక్ లొంగలేదనిపిస్తుందో అప్పుడు ఆ నవల మీద ఇంట్రెస్ట్ పోతుంది. మీరు ఎంత గొప్ప క్యారెక్టర్స్ క్రియేట్ చేసినా, మీరు ఎంత గొప్పగా ఆరంభం బిగించేసి ఎంత గొప్ప శైలి అయినా, ఎప్పుడైతే లాజిక్ ఉండదో, సో లాజిక్ చెదరకుండా మనము ఆ పాత్రల ప్రవర్తనని తీసుకొస్తూ సంఘటనల్ని క్రియేట్ చేసుకుంటూ మనము రచన చేయాల్సి ఉంటుంది. దీనికి అభ్యాసము, అధ్యయనము, పరిశ్రమ కంపల్సరీ. పొద్దునుంచి సాయంత్రం దాకా ఏదో ఒక టైంలో నవల గురించి ఆలోచిస్తూ మనం చూస్తూ ఉండాలి. ఇది ఈరోజు మనం ఇక్కడ ఆపుదాం. ఎందుకంటే మనం గంటలు గంటలు మనం చెప్తూ పోతున్నా సరే రాను రాను ఆసక్తి తగ్గుతుంది. కాబట్టి ఒక 45 మినిట్స్ చాలనుకుంటాను. ఇక్కడ ఆపి ఇప్పుడు మీకేమైనా అనిపిస్తే అవి చెప్పటము. నెక్స్ట్ టైం కలిసేటప్పుడు, నెక్స్ట్ వీక్ మనం కలిసేటప్పుడు మీరు 2 పనులు చేయాల్సి ఉంటుంది. మీకు నచ్చిన నవల గురించి చెప్పాలి. 5 మినిట్స్ ఒక్కొక్కళ్ళు. నవల ఎందుకు నచ్చింది, ఏం నచ్చింది, జస్ట్ వన్ లైన్ 5 నిమిషాల లోపల మీకు నచ్చిన నవల ఎందుకు నచ్చింది. ఈలోగా ఎవరైనా నవల ఆరంభించిన, నవల రాయటం మొదలుపెట్టి కనీసం టాపిక్ అనుకుని నేను ఈ టాపిక్ మీద నవల రాయాలనుకుంటున్నాను అని చెప్తే దాని గురించి మనం చర్చిద్దాం. ఎందుకంటే థియరీ వేరు, ప్రాక్టికల్ వేరు. థియరీ రకరకాలుగా చెప్తాం, ప్రాక్టికల్గా వెళ్ళినప్పుడే ఏముంది, కార్ నడపడం ఏముంది, స్టీరింగ్ నొక్కటము, బ్రేక్ నొక్కటము, క్లచ్ నొక్కటము, యాక్సిలరేటర్ నొక్కటం అంతే. ఎవడన్నా అడ్డొస్తే బ్రేక్ అయ్యి, కానీ నిజంగా కార్ నడుపుతూ రోడ్డు మీద వెళ్తూ ఎదురుగా లారీ మీదకి వస్తుంటే తెలుస్తుంది ప్రాక్టికల్గా. సో ఈత కొట్టడం ఏముంది, చేతులు ఇలా కొట్టడం, కాళ్ళు ఇలా కొట్టడం, ఊపిరి బిగపట్టడం. నీళ్ళలోకి తోసేస్తేనే వాడు సర్వైవ్ అవుతాడా, ఈత వస్తుందా రాదా తెలుస్తుంది. సో మిమ్మల్ని నేను నీళ్ళలోకి తోసేస్తున్నాను. 2 పనులు చేయాలి. మీకు నచ్చిన నవల గురించి జస్ట్ 5 లైన్స్ చాలు. ఎందుకు నచ్చింది, ఏం నచ్చింది, ఎవరు నచ్చారు నవల్లో, అంతే చెప్పండి.
మీరు ఏమన్నా రాస్తే అది చెప్పడంతో పాటు ఆ రాసింది వినిపించాలి. జస్ట్ కొంచెం వినిపిస్తే చాలు. లేకపోతే మీరు ఎక్కువ రాసి ఉంటే నాకు పీడిఎఫ్ పెట్టండి, నేను చూస్తాను. ఆ రోజు దాని గురించి చర్చిద్దాము. ఇక మనం నవలలు రాయటం ఆరంభించాలి. ఓకే, ఇప్పుడు రాస్తేనే ఇదొక ప్రాసెస్. నవలను చదవటము, రాయటము, రాసిన తర్వాత దాని క్యారెక్టరైజేషను. ఐఎమ్ వెరీ పర్టిక్యులర్. ఒక నవల రాసేటప్పుడు 3 థింగ్స్: క్యారెక్టరైజేషన్, సీన్ క్రియేషన్, లాజిక్. ఈ 3 ఉండాలి. ఈ 3 ఉంటే చెట్టు మీద నుంచి ఆకు రాలి కింద పడటం కూడా అత్యద్భుతమైన సస్పెన్స్ నవల్లాగా రాయొచ్చు. కరుణార్ద్రమైనటువంటి ఒక కరుణ రసం చిలికించే నవల రాయొచ్చు. దాన్ని ఒక డిటెక్టివ్ నవల్ లాగా రాయొచ్చు. ఎన్ని రకాలుగా రాయొచ్చు అంటే అన్ని రకాల. ఒక ప్రేమ కథ రాయొచ్చు. ఓకే, భూమి ఆకు ఇద్దరు ఒకరినొకరు ప్రేమించుకుంటారు. భూమిని కలవాలని ఆకు ఆతృత పడుతుంది, ఆకు తన దగ్గర రావాలని భూమి ఆతృత పడుతుంది. మధ్యలో గాలి విలన్ ఆకుని కొట్టేస్తుంది, రానివ్వట్లేదు. ఊహాశక్తికి పరిమితం లేదు, ఊహాశక్తి అపరిమితం. బట్ ఎవ్రీథింగ్ షుడ్ బి లాజికల్. ఇప్పుడు ఎప్పుడైతే గాలి విలన్ అన్నామో, మన కళ్ళ ముందు దృశ్యం వచ్చి ఆకు పట్టడం, గాలి కొట్టేయటం, భూమి ఆత్రంగా ఎదురు చుట్టం, ఈ 2 కలవాలని ఆలోచించటం. సో మన క్రియేషన్ వచ్చేస్తాయి. సో ఒక చిన్న సబ్జెక్ట్ ఎంచుకుంటే దాన్ని ఎలా స్టోరీ లాగా డెవలప్ చేయొచ్చు, ఎలాగ నవల్లాగా డెవలప్ చేయొచ్చు, బిగినింగ్ ఏంటి, క్యారెక్టరైజేషన్ ఏంటి, ఇవన్నీ ఆటోమేటిక్గా మనము ఏర్పాటు చేసుకుని ఆరంభిస్తాం. మీకు ఇంకొక చిన్న విషయం చెప్తాను. ఒక పులి, మేక. పులి ఎగువన నీళ్లు తాగుతూ ఉంటుంది, మేకకి దిగువన నీళ్లు తాగుతూ ఉంటుంది. నీ ఎంగిలి నాకు వస్తుందని పులి మేకని చంపేస్తుంది. ఈ కథ మనకందరికీ తెలిసింది. ఈ కథని 12 డిఫరెంట్ విభిన్నమైన రకాల కథల్లాగా రాయొచ్చు. నేను రాసి చూపించాను. ఒక సస్పెన్స్ నవల, ఒక సైన్స్ ఫిక్షన్ కథ, ఒక సాంఘిక కథ, ఒక ఫ్యాంటసీ కథ, ఒక డిటెక్టివ్ కథ, ఒక మర్డర్ కథ, ఒక పౌరాణిక కథ, ఇలా 12 రకాల కథలుగా ఇదే టాపిక్, పులి మేకను చంపటం. మీకు నేను కావాలంటే ఆ పీడిఎఫ్ కూడా మన గ్రూప్లో షేర్ చేస్తాను. ఇవి కథలు చదవండి. అంటే మన మీద మనం పరిమితులు విధించుకోవటం తప్పించి మన మేధకి పరిధులు, పరిమితులు, అవధులు లేవు. ఓకే, దీన్ని బట్టి ఇప్పుడు మీరు లాజిక్, సీన్ క్రియేషన్, బిగినింగ్, వీటన్నిటినీ కలిపేది ఏంటి? క్యారెక్టరైజేషన్. సో ఇదే ఆలోచించండి. మీరు మీకు నచ్చిన నవల గురించి ఒక 5 వాక్యాలు రాసి నెక్స్ట్ మన మీటింగ్ లోపల వినిపించాలి. ఓకే, ఒకవేళ ఎవరికైనా వినిపించడం నచ్చకపోతే నాకు పీడిఎఫ్ పెట్టినా పర్లేదు. నా నెంబరు మన గ్రూప్లో ఉంది. నేను చూసి ఆ రోజు చర్చిస్తాను. పేర్లు చెప్పను. ఒకవేళ పేర్లు చెప్పడం ఇష్టం లేకపోతే, ఎందుకంటే రచయితలకు ముందు సిగ్గుగా ఉంటుంది. అరే నేను రాశానా అని వింటే ఏమంటారో, తిడతారో, లేకపోతే బాగాలేదంటారో, ఇలాంటి రకరకాల సంకోచాలు ఉంటాయి. ఆ స్టేజ్లన్నీ దాటాలి మనం. ఇంకొకటి ఏంటంటే, మీరు రాసిన నవల ఎవరికైనా చూపించాలంటే ఒక సహృదయుడికి చూపించండి. కొందరు మనల్ని డిస్కరేజ్ చేస్తారు. ఎందుకంటే రాసేటప్పుడు రకరకాల అనుమానాలు వస్తాయి. ఎవడన్నా ఇది ఎందుకు చదువుతాడు, బాగుందా, ఇంట్రెస్టింగ్ ఉందా, ఏమంటారో, ఇలాంటి రకరకాలు వస్తాయి. వాడు ఏమైనా ఇది బాలేదు, ఇలా రాస్తారా నవల అన్నాడు అనుకోండి, ఫినిష్, మళ్ళీ ఇంకోసారి నవల రాయం. కాబట్టి మీరు జాగ్రత్తగా ఎవరికి చూపిస్తారో ఆలోచించి చూపించండి. నాకు పీడిఎఫ్ పెట్టండి, నేను ఇలాగో చర్చిస్తాను, మనం రాద్దాం. నవలలు రాయటం ఆరంభించేస్తున్నాము 3వ వారం నుంచి. సో ఇంకెవరికైనా ఏమైనా సందేహాలు అవి ఉంటే, ఏమైనా అడగాలనిపిస్తే అడగచ్చు. ఇంకా ముందుకు పోయే ముందు ధన్యవాదాలు సార్. నవల ఎలా ప్రారంభించాలి, ఏంటి, క్యారెక్టరైజేషన్ గురించి చెప్పారు. దీనిలో ముందుకు పోయే ముందు మీరు రామాయణం చూడండి. రామాయణంలో మొత్తం రాముని క్యారెక్టర్ మొత్తం ఫస్ట్ 16 గుణాలు ఏంటి అని అడిగిన తర్వాత ఆ ప్రశ్న నుంచి ప్రారంభమవుతుంది రామాయణం. అలాగే ఇలా ఒకటి ఉంటుంది అన్నట్టు, అది చేయండి. సరే, నేను అవన్నీ చెప్పదలుచుకోలేదు. మీకు ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, మీరు బుక్లో రాయండి, ఫోన్లో రాయకండి. ఫోన్లో రాస్తే రివ్యూ చేసుకోవడం కష్టమవుతుంది. ఎందుకంటే తీసేసిన మ్యాటర్ వెళ్ళిపోతుంది, అంత కొత్త మ్యాటర్ వస్తుంది కరెక్షన్ చేసుకున్నప్పుడు. కాబట్టి మీరు బుక్లో రాసుకోండి. బుక్లో రాసుకుంటే జాగ్రత్తగా ఉంటుంది. అది రూల్ నెంబర్ 1. మీరు ఆ పని చేసుకుంటే ముందుకు పోవడానికి ఒక బుక్ కేటాయించుకొని పెట్టుకోవాలి. ఎన్ని పేజీలైనా పర్లేదు, చించి అవతల పడేయకండి. ఆ మ్యాటర్ని కొట్టేసి ఆ పేపర్ వెనకకి జరిపి ఇంకో పేపర్లో రాసుకోండి, కానీ చించి పడేయడం మాత్రం చేయకండి. ఎందుకంటే ఒక్కోసారి చించిన పేపర్లోనే ఇంపార్టెంట్ మ్యాటర్ ఉంటుంది, మనకు తెలియకుండా వెళ్ళిపోతుంది. సో అది రివ్యూ చేసుకున్నప్పుడు మీకు అవసరానికి గుర్తొస్తుంది. కాబట్టి ఆ ఒక ప్రక్రియ ఉపయోగించండి.
ఇంకేమన్నా ఇలాంటి చిన్నవి ఉంటే చెప్తుంటా అప్పుడప్పుడు అంతే. ధన్యవాదాలు. చాలా సంతోషం సార్. చాలా విలువైన విషయాలు చెప్పారు. ఇవి దృష్టిలో పెట్టుకొని నవల ఆరంభిస్తే బాగుంటుంది. సార్, ఒక చిన్న ఇది ఏంటంటే సందేహం. సంఘటనలాగా రాసుకోవచ్చా సార్? నేను ఇంత క్రితం విన్నాను. ఏ సంఘటనకు ఆ సంఘటన మనసు స్పందించిన సందర్భం కానీ, మన అనుభవం కానీ, కొన్ని రాసుకోవచ్చండి. సంఘటన మీకు కొన్ని సంఘటన ఈ ఈ ఈ మధ్య ముఖ్యంగా 80స్లో ఎప్పుడైతే యండమూరి వీరేంద్రనాథ్ లాంటి వాళ్ళు తెర మీదకి వచ్చి రెవల్యూషనైజ్ చేశారో నవలా రచనని, అప్పుడు వాళ్ళు నేర్పించిన పద్ధతి ఏంటంటే సీన్స్ రాసుకోండి. సీన్స్ రాసుకుని అంటే ఆలోచించేటప్పుడు ఫస్ట్ సీన్, సెకండ్ సీన్, థర్డ్ సీన్ ఇలా ఆలోచించడం ఆరంభించారు కొందరు నవలా రచయితలు. సో అది కూడా రాసుకోవచ్చు. కానీ ఎవరికి అది చెప్పాను కదా, దెర్ ఇస్ నో హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్. మీకు సంఘటనలు రాసుకుంటే అలా రాయొచ్చు. గండికోట బ్రహ్మాజీరావు గారు ఉదాహరణ చెప్పాను. నెక్స్ట్ కథలో నేను అవి చూపిస్తాను కూడా. గండికోట బ్రహ్మాజీరావు గారు ఎలా రాసుకున్నారు, ఆయన మొత్తం పాయింట్స్ రాసుకున్నారు, ఏది ఎక్కడ రిఫరెన్స్ పెట్టాలో రాసుకున్నారు, సంఘటన రాసేశారు. ఇప్పుడు నాలాంటి వాడు బ్లాంక్గా కూర్చుంటాడు, రాయటం మొదలు పెడితే ఆటోమేటిక్గా రాయి దొరుకుతుంది, వెళ్ళిపోతుంది. సో ఇలాగ ఎవరి నచ్చిన పద్ధతి వాళ్ళు ఆరంభించవచ్చు. కానీ కొత్తల్లో మనము ఆ, దేని తర్వాత ఏం రావాలి, ఏ అధ్యాయంలో ఏమి ఉండాలి అలా ఆలోచించుకుంటూ ఒక నవలను ఒక దృశ్యంలాగా ఒక సినిమా చూస్తున్నట్టు ఊహించుకుంటూ రాస్తే ఆ స్పీడ్ వస్తుంది రచన లోపల. ఎందుకంటే సినిమా మనం చూస్తున్నప్పుడు సినిమాలో స్పీడ్ లేకపోతే చూడలేము. స్పీడ్ ఉన్న సినిమాను గుర్తెచ్చుకోండి. ఎలా ఒక సీన్లోంచి ఒక సీన్, ఒక సీన్లోంచి ఒక సీన్ ఎలా వెళ్తున్నాయో నవలలో కూడా మనం సీన్స్ క్రియేట్ చేసేటప్పుడు అలా చేసుకోవాలి. ఒక్కోసారి మనకు ఇప్పుడు ఉదాహరణకి ఒక వెయింగ్ మెషిన్, మనం ఒక రైల్వే స్టేషన్లో ఉన్నాము. వెయింగ్ మెషిన్ దగ్గర ఒక పిల్లోడు వచ్చాడు, వాళ్ళ నాన్నని వేధిస్తున్నాడు, నాకు డబ్బులు నేను వెయింగ్ మెషిన్లో వెయిట్ చూసుకుంటా అని. ఎందుకంటే రంగురంగుల లైట్లు వెలుగుతున్నాయి. సో వాళ్ళ నాన్న చివరికి వాడు ఏడు భరించలేక డబ్బులు ఇచ్చాడు. వాడని డబ్బులు వేసుకున్నాడు, వెయింగ్ మెషిన్లో టికెట్ వచ్చింది, చూశాడు, పక్కన పడేసాడు, వెళ్ళిపోయాడు. సో అంతసేపు కొట్లాడింది అక్కడ వేస్ట్. ఇది ఒక సంఘటన. ఈ సంఘటన మీ నవల్లో ఎక్కడన్నా వాడచ్చు. జీవితం ఇంతే, మనం ఆరాటపడతాము, ఆ కోరిక తీరిన తర్వాత దానికి ఫలితం తెలియదు, మనకు అనవసరం, ముందుకు వెళ్ళిపోతాం. సో ఎన్ని రకాల ఇంటర్ప్రిటేషన్ ఇవ్వచ్చు. ఇలాంటి సంఘటనలు డైరీలో రాసుకోండి. రైటర్స్ నోట్బుక్ అని సోమర్సెట్ మామ్ రాశాడు. ఇతను చూసినవి ఈ సంఘటనలు ఇవన్నీ రాసుకున్నాడు. ఈ సంఘటన ఏదో ఒక నవల రాస్తున్నప్పుడు ఎలా పెట్టాలి, సో అలా కూడా ఆలోచించవచ్చు. సో మీకు ఏది కంఫర్టబుల్ అనిపిస్తే అది చేయండి. ఇదే చెయ్యాలని మాత్రం లేదు. మంచి సార్, ధన్యవాదాలు. ఇంకెవరైనా మీకు సార్తో ఏమైనా అడగాలి అనిపిస్తే అడగండి. అడగాలి అనిపిస్తే కాదు, అడగడం అలవాటు చేసుకోవాలి. అంటే అనుమానం వస్తే తెలిస్తే అట్లా సార్ నా ఉద్దేశం. రచయితలు సాధారణంగా మాట్లాడారండి, రాసేస్తారు. రాయాలి. మాట్లాడితేనే క్యారెక్టర్ల నుంచి బయటకు వస్తారు. సో ఇవాటికి వైండప్ చేద్దామా? మీరు ఎవరికి చాలా అడుగుతారు అని అనుకున్నాను నేను. సార్, ఇంకా భవిష్యత్తులో నేనే అడిగితే బాగోదేమో, కానీ నాకు ఇంకొక సందేహం సార్. ఆ, ముందే ఇందాక చెప్పారు మీరు, అతను అన్ని రాసి పెట్టుకున్నారు ప్లాన్ ప్రకారం అని. మేము ఇప్పుడు కొత్తగా ఎవరైనా పెన్ను పెట్టేవాళ్ళు, ఆ ప్రారంభం ఇది, ఇలా నడవాలి, ఈ పాత్రలు మాత్రమే ఉండాలి, ముఖ్యంగా ముగింపు ఇలా ఉండాలి అని అనుకొని మొదలు పెడితే బాగుంటుందా సార్? దీనికి ఒక ఆ, ఇది ఉందండి. ముగింపు తెలియని వాడు కథ ఆరంభించకూడదని. ఇది ఒక సామెత ఉంది. ఎందుకంటే ఇప్పుడు మనం కూడా అంటారు, ఒక యుద్ధం ఆరంభించే ముందు దాని తర్వాత ఏం జరుగుతుందో ఊహించి యుద్ధం ఆరంభించాలని. సో హౌ యు ఆర్ గోయింగ్ టు ఎండ్ ఇట్ అనేది ముందు చూసుకోవాలి. అయితే కొందరు ఏం చేస్తారంటే నవల ఆరంభిస్తారు, ఎటుపోతే అటుపోతే, నేను నవల ఆరంభిస్తాను, నా పాత్రలను తీసుకెళ్తాయి, సంఘటనలు తీసుకెళ్తాయి, చివరికి ఏమవుతుందో నాకేం తెలుసు అంటారు. ఓకే, సో ఇది కూడా ఒక పద్ధతి ఉంది. సో ముగింపు తెలిస్తే సముద్రం వైపు ప్రవహించిన నదిలాగా ప్రవహిస్తాం, లేకపోతే కొండ మించి దొర్లిన రాయిలాగా దొర్లుకుంటూ ఆటోమేటిక్గా కిందకు వస్తాం. ఎక్కడ తేలుతామనే తర్వాత చూస్తాం. ఉదాహరణ అనేక నవలలు రచనలు ఇది మనకు అనుభవమే. రాస్తూ పోతూ ఉంటాం, హీరోని కష్టాల్లో పెట్టేస్తాం, కష్టాల నుంచి బయటికి ఎలా తీసుకురావాలో మనకే తెలియదు. వాడు కష్టాల్లో మునిగిపోయాడు, పాఠకుడు ఎంత సస్పెన్స్గా ఎదురు చూస్తుంటాడో మనం అంత సస్పెన్స్గా ఆలోచిస్తాం. వీడిని ఇప్పుడు కష్టాల్లో నెట్టేశాను, ఎలా బయటికి తీసుకురావాలి మనమే ఆలోచిస్తాం. స్ఫురిస్తుంది, ఆ స్ఫురించింది పాఠకుడికి స్ఫురించనట్టు మనం స్ఫురింపజేయాలి.
ఉదాహరణకి యండమూరి వీరేంద్రనాథ్ నవల ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. వాడు బాత్రూమ్ అంతా బాంబులు, తలుపు తీయగానే షాక్ కొట్టేట్టు అరేంజ్ చేస్తాడు. తలుపు తీస్తే షాక్ కొడుతుంది. ఆ వెళ్ళాడు, తలుపు మీద చెయ్యి వేశాడు అని మిగతా వచ్చే వారం అనాపేస్తాడు. తలుపు మీద చెయ్యి వేస్తే షాక్ కొడుతుంది. హీరో చస్తాడా, ఏమవుతుంది అని మనం ఎదురు చూస్తూ ఉంటాం. నెక్స్ట్ ఏంటి, తలుపు తీసి లోపలికి వెళ్ళాడు, అప్పుడు కరెంట్ లేదు అంటాడు నెక్స్ట్ వారం. సో ఇలాగనమాట, పాఠకుడు ఊహించినటువంటి దీని ద్వారా మనము బయటికి తీసుకెళ్ళాలి. సో ఇవన్నీ మనకి ప్రాక్టీస్ చేస్తూ రాస్తూ ఉంటే ఇదేంటంటే విల్ క్రాస్ ద బ్రిడ్జ్ వెన్ ఇట్ కమ్స్ అంటారు. సో ఆ సమస్య వచ్చినప్పుడు దాన్ని ఎలా అధిగమించాలో ఆలోచిద్దాం. కానీ దెర్ ఇస్ నో హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్. ఎండింగ్ ముందు తెలియాలని లేదు, బిగినింగ్ ఎలా చేయాలో తెలియని లేదు. పాత్రల్ని క్రియేట్ చేస్తే పాత్రలే మనల్ని తీసుకెళ్తాయి. నా పాత్రల మీద నాకు కంట్రోల్ లేదని కూడా కొందరు రచయితలు అంటారు. అంటే ఒక అంశాన్ని ముందు దృష్టిలో పెట్టుకొని స్టార్ట్ చేస్తే అంటే మనం అనుకున్న దానికి వెళ్తామేమో అని. ఇప్పుడు వరకట్న సమస్య ఒకటి, నిరుద్యోగ సమస్య ఒకటి, ఏదన్నా ఒక దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం స్టార్ట్ చేస్తే దాని మీదనే సాగిపోతూ ఉంటుందని అవునండి. అనుకుంటున్నాం. ఇప్పుడు ఒక అలా చేస్తే మన మనం అనుకున్నది మైండ్లో ఏదో ఒకటి లక్ష్యానికి వెళ్తాం. ఉంటుంది. మైండ్లో ఏం రాయాలి, ఐ వాంట్ రైట్ సామాజిక స్పృహ ఉన్న కథ రాయాలి, నవల రాయాలని. ఇప్పుడు వరకట్న సమస్య ఓల్డ్ అయిపోయింది, మన వాళ్ళు రాయాల్సినంత రాసేశారు. సో సామాజిక సమస్య ఏం రాద్దాం, మన ఎదురుగా ఉన్న సమస్య సెల్ ఫోన్. యూత్ సెల్ ఫోన్ వాడకం వల్ల ఎలా పాడైపోతున్నారు అది రాద్దాం అనుకుంటాం. సో యూత్ సెల్ ఫోన్లో పాడైపోతున్నా అంటే సెల్ ఫోన్ వల్ల బాగుపడ్డవాడిని కూడా చూపించాలి మనం. సో రెండు క్యారెక్టర్స్ వచ్చేసినాయి మీకు. సెల్ ఫోన్ పాడు చేసేవాడు, సెల్ ఫోన్ వల్ల పాడైపోయేవాడు, సెల్ ఫోన్ వల్ల బాగుపడేవాడు. సో ఇక్కడ సెల్ ఫోన్ వల్ల పాడైపోయేవాడు తల్లిదండ్రులు వస్తారు. వాళ్ళ బాధ్యత ఎంత ఉంది పిల్లవాడు సెల్ ఫోన్లో పాడైపోవడంలో, వాళ్ళ మానసిక సమస్యలు ఏంటి, వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటి, అక్కడ రెండు పాత్రలు వచ్చేసినాయి. ఇక్కడ ఈ బాగుపడే పిల్లవాడు ఎటువంటి వాడు, వాళ్ళ తల్లిదండ్రులు ఏంటి, వాళ్ళ పాత్ర ఏంటి, ఇది వచ్చేసినాయి. ఇక వాళ్ళ చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ ఎవరి వాడు, ఒక మధ్యలో ఒక చిన్న లవ్ ఈ కాలంలో ఉండాలి. సో ఒక అమ్మాయి లవ్, ఆ అమ్మాయి పాత్రలు వచ్చేసాయి. సో తల్లిదండ్రులు, టీచర్లు, ఇలా మీరు ఇది ఎట్లా అంటే ఒకదాని నుంచి గొలుసులాగా ఒకటి వచ్చేస్తూనే ఉంటాయి మనకి. ఇవన్నీ వస్తున్న తర్వాత దాని నుంచి ఏది తీసుకోవాలి, ఏది వద్దు, ఏ పాత్ర మనకు అనవసరం, ఈ పాత్ర ఎదగట్లేదు దాన్ని పక్కకి నెట్టేయడం. సో ఇలాగా మనము అల్లుకుంటూ పోవడం అనమాట. ఇప్పుడు ఎట్లాగైతే నీరు ప్రవహించేటప్పుడు మనకు చిన్నగా ఇలా మొదలై ఇక్కడ ఆక్యుపై నిప్పు చూడండి మీరు, అగ్ని ఏదైనా అంటుకున్నప్పుడు అది ఎలా విస్తరిస్తుందో చూడండి. ఇక్కడ నుంచి అటు వెళ్తుంది అనుకుంటాం, ఇటు వస్తుంది, ఇటు నుంచి అటు వెళ్ళిపోతుంటుంది, మొత్తం మన కళ్ళ ముందే అగ్ని నాలుకలు చాచి ఇలా ఇలా వెళ్ళిపోతూ ఉంటుంది. సో మన నవల కూడా మనం ఆరంభించడం మన పని. ఇప్పుడు మీరు అన్నారు సామాజిక ఏదో ఒకటి తీసుకుందామని, వరకట్నం వద్దండి సెల్ ఫోన్ తీసుకుందాం అన్నాం. ఒక సెల్ ఫోన్ తోటి ఎన్ని వచ్చేసినాయి. మీరు ఇంకా నవలని విజ్ఞానవంతంగా చేయాలంటే ప్రపంచవ్యాప్తంగా ఎన్ని సెల్ ఫోన్స్ ఉన్నాయి, ఎక్కడ తయారవుతున్నాయి, వాటి వల్ల ఎటువంటి సమస్యలు వస్తున్నాయి, ఇదంతా రీసెర్చ్ చేయొచ్చు. సెల్ ఫోన్ అడిక్షన్ ఈజ్ బికమింగ్ ఎ బిగ్ ప్రాబ్లమ్ నౌ. సెల్ ఫోన్ అడిక్షన్ నుంచి బయటపడటానికి ఏమేమి టెక్నిక్స్ ఉన్నాయి, అడిక్షన్ వల్ల వచ్చే నష్టాలు ఏంటి, ఈ సెల్ ఫోన్ ఇవ్వలేదని వాళ్ళ అమ్మని బ్యాట్తో కొట్టి చంపేశాడు ఒకడు, అదొకటి చూపించచ్చు. సో ఈ సెల్ ఫోన్ ఇవ్వట్లేదని కొండ మీద ఏదేమన్నా బిల్డింగ్ నుంచి దూకి చచ్చిపోయాడు ఇంకొకడు. సో ఈ సెల్ ఫోన్ రీఛార్జ్ చేయట్లేదని ఇంటికి నిప్పు పెట్టాడు ఒకడు. సో ఇలా మీరు కనుక వివరాలు సేకరిస్తే మీ కథకి బోల్డ్ అని సంఘటనలు వచ్చేసాయి, బోల్డ్ అని ఇన్సిడెంట్స్ వచ్చాయి, సామాజిక స్పృహ వచ్చేసింది, విజ్ఞానం వస్తుంది, సమాజానికి మంచి చెప్తున్నారు, మానసిక సమస్యలు, వేదనలు, తల్లిదండ్రులు ఎన్ని వచ్చేస్తున్నాయి, కుటుంబ సమస్యలు. ఓకే, స్కై ఇస్ ద లిమిట్. మళ్ళీ క్యారెక్టర్స్ తల్లిదండ్రుల మధ్య సయోధ్య ఉంటే ఎలా ఉంటుంది, లేకపోతే ఎలా ఉంటుంది, ఇలా రకరకాలుగా వచ్చేస్తాయి అన్నమాట. ఓకే, అలా కూర్చుని ఇదంతా తేనె తుట్ట మీద రాయి విసరటం లాంటిది కథ ఆరంభించడం అనేది. మీకు ఒక పాయింట్ వచ్చిందంటే తేనెటీగల్లాగా అన్ని ఇలా ఇలా విస్తరించిపోతాయి, ఎక్కడెక్కడికి పోతే మనకే తెలియదు, ఎవరిని కుడతాయో కూడా మనకు తెలియదు. సో ఇది అంశాన్ని తీసుకుంటే దానికి సంబంధించిన సంఘటనలన్నీ కూడా మనము సేకరించుకొని పెట్టుకుంటే అది నవలలో అక్కడక్కడ మనకు పనికొస్తాయి. ఇంకొకటి, ఇంతకుముందు ఇలాంటివి ఎవరు రాశారు, రాస్తే వాళ్ళు ఎలా రాశారు, వాళ్ళకి భిన్నంగా రాయాలి. మళ్ళీ వాళ్ళు రాసిందే మనం రాస్తే మన ప్రత్యేకత ఏమి ఉండదు. ఓకే సార్, ధన్యవాదాలు సార్. ఓకే సార్, నాకు చిన్న డౌట్. మనం నవల గాని అవి రాసే ముందు ఈ మధ్యన ఏమంటున్నారంటే ఒక సంఘటన గాని ఒక సంభాషణ గాని అవి తీసుకొని రాస్తే అది బాగుంటుంది, అది టెండు లేకపోతే మామూలుగా కథలాగా పోతే అందరినీ ఆకర్షించదు అంటున్నారు.
అది ఎంతవరకు సబబు సార్? నేను ఒకటి చెప్తానండి. ఎవరేమంటున్నారో మనకు అనవసరం. మొదటి దానిలోనే చెప్పాను నేను. పాఠకులు లేరు, చదవరు అని అంటారు. చదివించడం రచయిత బాధ్యత. ఎందుకు చదవరండి? ఈ టాపిక్ మీద రాయొద్దు అంటారు. మీరు రాసి చూపించండి, చదివేట్టు చేద్దాం. ఇప్పుడు ప్రతి కళాకారుడికి రెండు డౌట్లు ఉంటాయి. జనం మెచ్చింది వారికి ఇచ్చి మెప్పించాలా, మనం మెచ్చింది జనానికి ఇచ్చి మెప్పించాలా? పాతాళ భైరవి. సో జనం మెచ్చింది ఇచ్చి ప్రతివాడు మెప్పిస్తాడు. మనకి నచ్చింది జనానికి ఇచ్చి మెప్పించగలగడంలోనే మన ప్రతిభ ఉంటుంది. సో ఇది రాస్తే పాఠకులు చదవరు, ఇదే రాయాలి అని చెప్పే వాళ్ళ మాటలు వినకండి. మీకేమి రాయాలనిపిస్తుంది, మీ హృదయ లోతుల్లోంచి ఏ భావన జనిస్తుంది, అది చేయండి అంతే. అదే మీకు సార్, ఏది తోస్తే అది రాస్తూ వెళ్ళిపోతాము. దాన్ని ఒక మాలలా కూర్చడానికి కొంచెం టైం పడుతుంది. అది దాన్ని కొంచెం సహాయం చేయడానికి నేను ఉన్నాను ఇక్కడ. ఎక్స్పీరియన్స్ అవసరము దానికి. మీరు అది అనుభవం. మాలలన్నీ ఏల్చి కూర్చోండి, దానికి అలంకరణలు చేయడానికి నేను ఉన్నాను ఇక్కడ. అయ్యో తప్పకుండా సార్. మీ ఓకే. సంచికలో నావి 2 పంపించాను. శేషాచారి గారిది ఒకటి. మీ పేరండి? నా పేరు శ్రీభాష్యం అనురాధ. ఓకే. సో మీరు ఏమి ఆలోచించకండి, ఎవ్వరు మాటలు వినకండి. సార్ మనకు ఒకటే గుర్తుపెట్టుకోండి, దిల్ జో భీ కహేగా మానేంగే దునియా మే హమారా దిల్ హీ తో హై. మన హృదయం ఏం చెప్తే అదే వినాలి. ఎందుకంటే మనం బాధపడితే బాధపడేది, కష్టపడితే కష్టపడేది, సంతోషిస్తే సంతోషించి మన హృదయం మాత్రమే. దాని మాట ఒక్కటి వినండి, బయట ఎవరేం చెప్పినా వినకండి. మొన్న అదే సార్, సంఘటన మీరు అన్నట్టుగా ఒకటి అమ్మగారింటికి దారేదని రాసుకున్నాను. అంటే అమ్మ ఉన్నప్పుడు ఎలా ఉండేది సీను, తర్వాత మా పెళ్ళైనాక ఎలా ఉంది, మా పిల్లలు ఉన్నప్పుడు ఎలా ఉంది, క్రితం సంవత్సరంది. నేను ఇచ్చే భావన ఏంటంటే తరాలలో ఇట్లా అంతరాలు ఏర్పడుతున్నాయి అనే భావనను తీసుకురావడానికి చేశాను. కొందరు 2-3 ఏమన్నారంటే అది సంఘటనల కూర్పులాగుంది, అదేంటి కథలాగా లేదు, కొన్నేమో ప్రత్యక్ష కథనంలో ఉండాలి, కొన్ని ఉత్తమ పురుషులో ఉండాలి, ఇలా అన్ని చెప్పేసరికి నాది తప్ప అని 4-5 సార్లు చదువుకున్నాను నేనే. అది మీకేమనిపించింది? నాకైతే నా భావన నా ముందున్నట్టుగా అనిపించింది సార్. మీరే నేను సుప్రీం మంచిగా జడ్జి. నాకు పంపించేయండి, మా సంచికలో చూద్దాం దాన్ని. అదే సార్. ఓకే. అదే తప్పకుండా సార్, మేము తప్పకుండా. మా సంచికలో కూడా రైటర్ని అడుగుతాం, ఇలా ఉంటే బాగుంటుందేమో అనిపిస్తుంది, మార్చమంటారా అంటాము. ఆ, మారుద్దాం అంటే ఓకే, మార్చను అంటే అలాగే వేసేస్తాం. రైటర్ ఈజ్ సుప్రీం. అదే సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. ధన్యవాదాలు సార్. ఒక్క నిమిషము. మీరు ఎప్పుడు సార్ ఈ విశ్వనాథన్ పాత్రలు గారు కూడా అంటారు కదా. మాట్లాడండి సార్, మాట్లాడండి. సార్ నమస్కారం సార్. నమస్కారం. ఈ పాత్రలు కూడా ఎన్ని ఉంటే బాగుంటాయి సార్ ఇప్పుడు ఈ నవల సుమారుగా మనం? ఎన్ని అని హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్ లేదు, పాఠకులు కన్ఫ్యూజ్ కానన్ని ఉంటే చాలు. ఎన్ని అవసరమో మేము ముందు చెప్పాను, అన్ని రాయాలనిపిస్తుంది, రాసేసేయాలి. రాసేసిన తర్వాత ఈ పాత్ర అవసరమా అనవసరమా, అనవసరమైన పాత్రని కట్ చేసేయటమే. సో ఎన్ని తక్కువ ఉంటే అంత మనకు కూడా కన్ఫ్యూజన్ తక్కువ ఉంటుంది. అవునవును సార్. ఇప్పుడు ఇందాక సెల్ ఫోన్ అనుకున్నాం, ఒక పిల్లవాడు అనుకున్నాము, ఒక మంచి పిల్లవాడు, బాగుపడేవాడు, ఒక బాగుపడని వాడు అనుకున్నాం, ఇద్దరు అనుకున్నాము. వీడికి 2-3 అన్నలు, వాడికి 2-3 చెల్లెళ్ళు, ఇవాళ పెట్టేసి మనం పెంచుకుంటూ పోయాం అనుకోండి. ప్రతి పాత్రకి న్యాయం చేయాలి మనం. సో అవును సార్. న్యాయం, ఇన్ని పాత్రలకి న్యాయం చేయలేము. మనం మనుషులమే కదా, మనకు కూడా మేధకి ఈ ఫిజికల్ పరిమితులు ఉన్నాయి. కాబట్టి మనం ఏం చేస్తామంటే ఎక్కడో ఒక చోట పాత్రల్ని కట్ చేసుకోవటము. మనకి ముందు రాసేటప్పుడు మనకి కన్ఫ్యూజన్ లేకుండా ఎన్ని పాత్రల్ని క్రియేట్ చేయగలమో చూసుకోవాలి. ఎందుకంటే రాసేటప్పుడు ఆరంభంలో సుజాత, మధ్యలోకి వచ్చేటప్పటికి నీరజ్ అయిపోతుంది, చివరికి వెళ్ళేటప్పటికి పద్మావతి అయిపోతుంది. ఎందుకంటే మనమే కన్ఫ్యూజ్ అవుతున్నాం. ఏ పాత్రని ఎలా ఉండాలి, మనము కన్ఫ్యూజ్ కాలని పాత్రలు మనకు ఉండాలి. సో తక్కువ పాత్రలు ఉంటే నష్టం లేదు, ఎక్కువ పాత్రలు ఉండాలి లేదు. ఉదాహరణకి వార్ అండ్ పీస్లో బోలెడని పాత్రలు వస్తాయి. కొంచెం అయిన తర్వాత ఏవెవరు అని మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. అంతే లెంతి ఉన్న గాన్ విత్ ద విండ్ ప్రధాన పాత్రలు 3-4 ఉంటాయి. వాటి చుట్టే కథ తిరుగుతుంది, ప్రధాన పాత్రల చుట్టే. సో మిగతావన్నీ వస్తూ ఉంటాయి, పోతుంటాయి. ఉదాహరణకి మీరు 1000 పడగలు చూడండి, 1000 పడగల్లో పాత్రలకు కొదువు లేదు, కానీ ప్రధాన పాత్రలు కొన్ని ఉంటాయి, దృష్టి ఉండే పాత్రలు. వాటిని జాగ్రత్తగా తీర్చిదిద్దటం. మిగతా పాత్రలని సూపర్ఫిషియల్గా పక్కన చూడటం, వాళ్ళు రావటం పోవటం అంత ప్రాధాన్యం లేని క్రియేట్ చేయాలి. సో ఇది ఒక రకంగా చెప్పాలంటే అలవాటు అయితే కానీ మనకి తెలియని కన్ఫ్యూజన్ ఉంటుంది. ఇప్పుడు డిటెక్టివ్ నవల అనుకోండి, మనం క్రియేట్ చేసే ప్రతి పాత్ర మీద పాఠకుడికి అనుమానం కలగాలి. మన డిటెక్షన్లో వాడు తోడ్పడాలి, లేకపోతే వాడు వేస్ట్. ఉట్టిగా సస్పెన్స్ క్రియేట్ చేయడం కోసము వాడిని క్రియేట్ చేస్తే వేస్ట్. సో ఇలాగా రాస్తూ ఉంటే తెలుస్తుంది ఇది. కానీ తక్కువ పాత్రలు క్రియేట్ చేస్తే
మంది ఎక్కువైతే మజ్జిగ పలచన అవుతుందని ఒక సామెత ఉంది. సో ఎన్ని పాత్రలు క్రియేట్ చేస్తే మీ కాన్సన్ట్రేషన్ అంతా దెబ్బతింటుంది, ఎన్ని తక్కువ పాత్రలు ఉంటే మీరు వాటిని తీర్చిదిద్దగలుగుతారు. అది ఇప్పుడు మాలాంటి కొత్త వాళ్ళు కొద్దిగా తక్కువలో రాసుకుంటేనే బాగుంటుందేమో. ఏం లేదు, అట్లా ఏం లేదు. మీలాంటి కొత్త వాళ్ళు అనుకోకండి, మీరు మహారచయితని అనుకుని స్టార్ట్ చేయాలి. రచయితకు అహంకారం ఉండాలి. సరే. పాఠకుని చదివించగలుగుతున్నాను, నేను రాసిన వాడు చదువుతాడు అనే ఇది ఉండాలి. కాబట్టి మాలాంటి అనక అందరం ఒకటే లాంటి వాళ్ళం. ఓకే ఓకే సార్. రాయండి, థ్యాంక్ మనం యూ సార్. చూసుకుందాం. థ్యాంక్ యూ సార్. సంతోషం సార్. మేము ఈ సభాముఖంగా నేను అనుకునే ఒక విషయం ఏంటంటే ఒకే సమయంలో రాయడం అలవాటు చేసుకుంటే మంచిదన్నారు కదా సార్. ఆ ప్రయత్నం చేద్దాము. దాంతో కొంచెం దీనిలో మనకి కూడా ఒకటి సమయం ఉందండి. నిజంగా. ఒకే సమయంలో రాయడం కుదరలేదనుకోండి, ఏ సమయంలో కుదురుతుందో ఆ సమయం రాసు. ఉదాహరణకి నేను ఇంతకుముందు రైల్వేలో ఎంక్వైరీలో పనిచేసేవాడిని. మాకు షిఫ్ట్ డ్యూటీస్ ఉండేవి. 6 to 2, 2 to 10, 10 to 6 డ్యూటీలు మారుతూ ఉండే. వారానికి ఈ డ్యూటీ, వారానికి. నేను ఒకే టైంలో రాస్తా అంటే కుదరదు. కాబట్టి నేను అడ్జస్ట్ ఎలా చేసుకున్నానంటే, మార్నింగ్ 2:30కి లేవటం, 2:30కి లేచి కూర్చుని ఆఫీస్ టైం లోపల రాసి ఆఫీస్కి వెళ్ళిపోవటం. నిన్న మొన్నటి దాకా అదే అలవాటు వచ్చింది నాకు. 2:30కి టంచన్గా లేచి రాసుకునేవాడిని. ఇప్పుడు కొంచెము డాక్టర్ అడ్వైస్ ప్రకారం మరీ అంత పొద్దున్న లేవట్లేదు, కానీ పొద్దున్నే లేచి రాసుకోవడం. సో మనం ఎలా అలవాటు చేసుకుంటే బాడీకి అలా అలవాటు అవుతుంది. కానీ మన కన్వీనియంట్ టైం లేకపోతే పొద్దున రాసేటప్పుడు పొద్దున, మధ్యాహ్నం రాసేటప్పుడు మధ్యాహ్నం, సాయంత్రం రాసేటప్పుడు సాయంత్రం, ఎప్పుడు టైం ఉంటే అప్పుడు రాయడం అలవాటు చేసుకోవాలి. చెప్పాను కదా, సమయం ఫాస్ట్ లేదు. సమయం ఎప్పుడు దొరికితే అప్పుడు ఆ ఆలోచనను పేపర్ మీద పెట్టడమే. అలా మనం ట్రైన్ చేసుకోవాలి. అది ఎప్పుడు టైం దొరికితే అప్పుడు కూర్చొని రాసుకోవడం. ఆ టైం ట్రైన్ చేసుకుంటే మనకి సమస్య ఉండదు. లేకపోతే నాకు అదే ఉండాలి, నేను ఈస్ట్ వైపే చూస్తూ కూర్చోవాలి, నా టేబుల్ మీద ఇటువైపు ఒక ఫ్లవర్ వేజ్ ఉండాలి, ఇలా ఉంటాయి చాలామంది రైటర్కి. అది ఉంటేనే రాయగలుగుతాను, ఇది లేకపోతే రాయలేను. అటువంటి మానసిక స్థితి నుంచి మనం కొంచెం బయటపడాలి. బయటపడి ఎలా ఉంటే అలా ఫ్లెక్సిబుల్గా రాసేటు. రచన నాణ్యతతో మనం రాజీ పడద్దు, కానీ రచనా సమయంతో వీళ్ళని బట్టి మనం రాజీ పడాలి. మన మైండ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి. అలాగే సార్, ఇంకా అందరి సందేహాలు నివృత్తి అయ్యాయి అనుకుంటాను. ఇంకా ఒక్కొక్కటి చేస్తూ మేడం, ఉంటే తర్వాత తెలుస్తూ నమస్తే మేడం. ఉంటుంది. మీరు వచ్చే నమస్తే మేడం. మేడం. నమస్కారం అండి. నాదొక సందేహం. మీ పేరు కనపడటం లేదండి. రాజేశ్వరి సార్. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, నాకు చాలా సంవత్సరాల నుంచి ఒక నవల రాద్దామని స్టార్ట్ చేశాను, మధ్యలోనే ఆపుతూ ఉన్నాను, ఎప్పుడూ కుదరట్లేదు. కాబట్టి ఇన్ని పాత్రలు ఉంటాయి సార్. ఇప్పుడు ఉండండి. అవన్నీ మీరు తక్కువ పాత్రలతో ఒక నవల రాయాలని చెప్పారు కదా. నేను మరి చెప్పలేదు, నేను అన్నది మీరు వినలేదు. కొంచెం మనం కన్ఫ్యూజ్ కానన్ని పాత్రలు క్రియేట్ చేయాలని చెప్పాను. వార్ అండ్ పీస్ ఉదాహరణ ఇచ్చాను. బోర్డు అన్ని పాత్రలు అదే ఉంటాయి. సార్, Gone with బిఫోర్ మ్యారేజ్, ఆఫ్టర్ మ్యారేజ్ చాలా అన్ని కూడా ఆటంకాలతోనే నేను చదువుకోవాల్సి వచ్చింది. ఈ స్థాయికి ఎలా అయినా సరే ఆడపిల్ల తలుచుకుంటే ఎందుకు సాధించలేదు అన్న పట్టుదలతో నేను ఒకేసారి 5 జాబ్లకు సెలెక్ట్ అయ్యాను సార్. అందుకనే ఒక స్ఫూర్తిగా 3 పీజీలు వేసాను సార్. నేను ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ లోనే పెళ్ళైంది. పెళ్ళయ్యాక పోయి ఎగ్జామ్స్ రాసి వచ్చాను. కాలేజ్ టాప్ ర్యాంక్, 3rd ర్యాంకర్ నేను. అలా ఉండి తర్వాత పెళ్ళై ఫ్యామిలీ అంతా చూసుకుంటూ కవల పిల్లల్ని పట్టుకుంటూ చిన్న బేబీస్ ని పట్టుకుంటూ నేను డిగ్రీ పీజీలు వేసాను సార్ నేను. మీరు ఒక పని చేయండి. సార్. మీరు ముందు ఒక సినాప్సిస్ రాసుకోండి. ఇదొక పద్ధతి. ఇప్పుడు మీ అవును సార్. లైఫ్ ఎక్కడి నుంచి ఎక్కడి దాకా చెప్పాలనుకుంటున్నారు. అండ్ ఇంకొకటి, ఇప్పుడు ఇక్కడ చెప్పారు కానీ ఇది నా లైఫ్ అని ఎవరికి చెప్పొద్దు మీరు ముందుగా. అదే సార్. అప్పుడు అది నవల కాదు, ఆటోబయోగ్రఫీ అవుతుంది. అవును సార్, అవును. కాబట్టి అండ్ ప్రతి వాళ్ళ ఫస్ట్ గొప్ప నవలన్నీ ఆటోబయోగ్రఫికల్ నావల్సే. ఓకే, మీకు నేను ఇది ఫస్ట్ దానిలో చెప్పాను, మీరు వింటే తెలుస్తుంది. సో ఆటోబయోగ్రఫికల్ నావల్ అనేది చాలా ఇంపార్టెంట్. చాలా మంచి కరెక్ట్ త్రోవలో ఉన్నారు. మీరు ముందు సినాప్సిస్ రాసుకోండి. ఇప్పుడు మీరు మాకు ఏదైతే చెప్పారో దాన్ని ఒక సినాప్సిస్ రాసుకోండి. రాసుకున్న తర్వాత మీరు ఆ సినాప్సిస్ని ఎలా డివైడ్ చేయాలి, చాప్టర్స్ నేను చెప్తాను మీకు. చాప్టర్స్ డివైడ్ చేసిన దానిలో ఏ క్యారెక్టర్స్ ఉండాలి డిస్కస్ చేద్దాం. చేసిన తర్వాత సీన్ క్రియేషన్. ఇప్పుడు మీరు చెప్పినట్టు రాస్తే ఇది నార్మల్ ఇది అయిపోతుంది. మనం అవును సీన్ సార్. క్రియేట్ చేయాలి. ఇప్పుడు ఒక పాత్ర, ప్రధాన పాత్ర, ఒక పేరు పెడదాం. ఆ ప్రధాన పాత్ర ఎక్స్ అనుకుందాం. ఆ ఎక్స్ పాత్ర చిన్నప్పటి నుంచి ఎటువంటి వివక్షకు గురవుతుంది, బీయింగ్ ద డాటర్ ఆఫ్ ద ఫస్ట్ వైఫ్ హూ ఇస్ ఇన్నోసెంట్. అక్కడ నుంచి మొదలుపెట్టి ఇతరులతో తనని పోల్చుకొని తను ఎలా ఫీల్ అవుతుంది, ఇలా మీరు ఒక మానసిక దీనిలోకి వెళ్ళారనుకోండి, మానసిక విశ్లేషణలోకి వెళ్తే పాఠకుల దృష్టి ఆ పాత్ర మీద ఉంటుంది. మిగిలిన పాత్రలన్నీ ఎన్ని పాత్రలు ఉన్నా బాధ లేదు. మిగిలిన పాత్రల్ని ఈధర్ ఈమెని కష్టపెడుతూ ఉంటాయి, లేకపోతే మీకు ప్రోత్సహిస్తూ ఉంటాయి.
ఓకే, లేకపోతే హెల్ప్ చేస్తూ ఉంటాయి, కొందరు న్యూట్రల్గా ఉంటారు. ఇలా మనం క్యారెక్టర్స్ క్రియేట్ చేసుకుంటే ముందు మీరు ఒక సినాప్సిస్ రాసుకోండి. ఎక్కడి నుంచి ఎక్కడి దాకా మీరు నవల రాద్దాం అనుకుంటున్నారు, దాని నుంచి మనం డెవలప్ చేయొచ్చు. మీతోటి నవల రాయించే పూచి నాది. మనం Thank you, sir. అనుకున్నట్టు నవల వస్తే అది ఒక మరపురా నవలలాగా మిగులుతుంది. ఓకే, ఇంకొకటి Thank you. గంటి భానుమతి అని ఒక రచయిత్రి ఉన్నారు. ఆవిడ కథలు కానీ నవలలు కానీ రాస్తూ ఆవిడ ఏడుస్తారు. షీ క్రైస్, అంటే పాత్రల బాధలు తన బాధలు చేసుకుని అంతగా దానిలో మునిగిపోతారనమాట. సో ఇప్పుడు మీ బాధనే మీరు రాస్తున్నప్పుడు మీరు ఇంతగా మమేకమై రాస్తారు, అది మనసులోంచే వస్తుంది. కాబట్టి సూపర్ హిట్ అవడం ఖాయము. మన ఉద్దేశం 10 మందికి ప్రేరణగా స్ఫూర్తిగా నిలవాలి. సినాప్సిస్ రాసుకోండి. ఎప్పుడైతే మనకు కన్ఫ్యూజన్ ఉందో అప్పుడు సినాప్సిస్ రాసుకోవడం ఒక పద్ధతి. ఓకే, నెక్స్ట్ దానిలో మీ సినాప్సిస్ నాకు ఇస్తున్నారు మీరు, మనం నెక్స్ట్ Thank మీటింగ్. you. ఓకే Okay, sir. ఓకే. Thank you, sir. Thank you, madam. చాలా బాగుందమ్మా. ఒక మంచి నవలకు మా ఒక నవల వచ్చేసింది అన్న ఫీలింగ్ వచ్చేసింది మాకు. బాగుంది సంతృప్తి. సునంద మేడం రెండో సమావేశం మాట్లాడండి. నమస్తే సార్. చాలా విషయాలు చెప్పారు. ఇప్పుడు ఆ అమ్మాయి రాజేశ్వరి చెప్పిన లాంటిదే దాదాపుగా నా లైఫ్ కూడా. నేనైతే రాసి పెట్టుకున్నాను సార్. నేను నా లైఫ్ అంతా కూడా రాసుకున్నాను. చాలా ఇంపార్టెంట్ పాయింట్ తీసుకొచ్చారు. ఇది మనం భవిష్యత్తులో చర్చించుకోవాలనుకున్నా కానీ ఇప్పుడు మీరు తెచ్చారు కాబట్టి చెప్తాను. రచయిత ముడిసరకు ఎవరండి? మనము మన చుట్టూ ఉన్న వాళ్ళే, అవునా? అదే సార్. సో మన కథల్లో నవలల్లో మన చుట్టూ ఉన్న వాళ్ళు, మనకు తెలిసిన వాళ్ళు, మనల్ని బాధ పెట్టిన వాళ్ళు అందరూ వస్తారు. రచయిత అనే మామూలు వాళ్ళు కత్తితోటి పొడుస్తారు, మనం కలంతో పొడుస్తాం. మనల్ని బాధించిన వాడిని వదిలిపెట్టాం. ఓకే, రచన అనేది ఒక రకంగా ప్రతీకార చర్య. ఫస్ట్ దానిలో చెప్పాను, ఇట్ ఇస్ ఎ కెథార్సిస్ అని. కాబట్టి అయితే ఎక్కడ ఉంటుందంటే మన ప్రతిభ, మనం ఎవరి గురించి రాసామో వాడు చదివి కూడా ఎంజాయ్ చేయగలగాలి, వాడు తనని తాను గుర్తుపెట్టుకోలేకపోవాలి. ఆ టెక్నిక్స్ మీకు నేను ఇవన్నీ అనుభవించాను. నేను ఒక నవల రాస్తే మా ఆఫీస్లో ఐ బికేమ్ ఇన్ఫేమస్లీ ఫేమస్. ఓకే, నొటోరియస్లీ ఫేమస్ అన్నమాట. అప్పుడు గ్రహించాం మన చేతిలో ఒక పెద్ద శక్తి ఉంది. ఈ శక్తి మనుషుల్ని బాధించగలదు, సంతోషపెట్టగలదు, వాళ్ళని చివరికి నాశనం కూడా చేయగలదు. కాబట్టి దాన్ని మనం చాలా జాగ్రత్తగా, ఇప్పుడు మన దగ్గర బ్రహ్మాస్త్రం ఉంది. బ్రహ్మాస్త్రము తీసుకుంటాడు కానీ వాడకుండా తిరిగి వాపస్ ఇచ్చేస్తాడు మనకి, మీరు గమనిస్తే మహాభారతంలో. అలాగే మన శక్తిని మనం ఎంత జాగ్రత్తగా జుడిషియస్గా వాడాలో అదంతా మీకు నేర్పిస్తాను. ముందు మీరు అనుకున్నది రాసేయండి, తర్వాత మనం చూసుకుందాం. ఓకే, ముందు రాయడం అనేది ఇంపార్టెంట్ మనకి. అనుకున్నది భావన ధన్యవాదాలు సార్. కార్యక్రమం చాలా బాగా నడిచింది, చాలా మంది వచ్చారు. మరి వచ్చే వారానికి మీరు అన్నట్లుగా ఒక నవల గురించి చెప్పడము, కొత్తగా రాయడము ఇలా చేసి వచ్చే వారం మళ్ళీ కలుసుకుందాం అందరం. సార్ అన్నట్లు సకాలంలో అందరం దీంట్లో పాల్గొంటే కార్యక్రమం విజయవంతంగా నడుస్తుంది. అందరికీ పేరు పేరున ధన్యవాదాలు సార్. శుభరాత్రి.